So once again, very good evening all, and the session is recording. Thank you for joining the AI-powered digital marketing course in Telugu. Get ready for the ultimate session. సార్ నిన్న మనం ఏం తెలుసుకున్నాం సార్ అంటే జస్ట్ నిన్న నాకు ఇచ్చిన గంట సేపట్లోనే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఈ రోజు కూడా ఇంకొంచెం బెటర్ గా తెలుసుకుందాం సార్. ఎందుకంటే నిన్న డిజిటల్ మార్కెటింగ్ ఒక అవసరం ఏంది, డిమాండ్ ఏంది, మార్కెట్ లో ఎలా ముందుకెళ్లాలని నిన్న మనం తెలుసుకున్నాం అనమాట అంతే. సో డిజిటల్ మార్కెటింగ్ లోపల ఏముంటుంది అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు యాక్సెస్ యెస్టర్డేస్ డాక్యుమెంట్ docs.google.com. ఈ డాక్యుమెంట్ కూడా వచ్చేస్తుంది సార్ మీకు ఈరోజు. ఓకేనా? ఏదైతే ఇక్కడ నేను డైలీ రాస్తున్నానో ప్రతి ఒక్క వర్డ్ అక్కడ ప్రింట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అ బ్యాచ్ 3. ఓకే, వెన్ ఐ కమ్ డౌన్ యూ ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. గెట్ రెడీ. సో నిన్న 9 pages ఎన్నో రాసుకున్నాం పోయినాం కదా, నథింగ్ టు వరీ అండి. ఓకేనా? సో వెన్ ఐ కమ్ హియర్ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రో అని చెప్పేసి ఇది రాస్తున్నా. నాకు ఇంకొక డాక్యుమెంట్ కావాలి ఇలాగే. సో నేనేం చేస్తున్నాను, ఓకేనా, దీనే నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. గెట్ రెడీ. సార్ నిన్న మనం ఎక్కడ వరకు తెలుసుకున్నాం సార్ అంటే వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఒక డిమాండ్, మార్కెట్, అసలు ఫ్యూచర్ ఉందా లేదా అని చెప్పేసి క్లియర్ గా తెలుసుకున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈజ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్ లోపల ఏముంది సార్ అనేది చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు దీని గురించి రావాలంటే యూ మస్ట్ నో సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడ ఫోన్ పే ఎంతమంది వాడుతున్నారు? ఫోన్ పే ఎంతమంది వాడుతున్నారు? ఫోన్ పే ఎంతమంది వాడుతున్నారు? పేటిఎం ఎంతమంది వాడుతున్నారు? యూ కెన్ టైప్ ఎస్ఆర్ నో. ఫోన్ పే అనేది మార్కెట్ లో తక్కువ టైం వచ్చింది, మార్కెట్ ని కొట్టుకుంటూ పోయింది అనమాట, అందరికీ తెలిసిందే. పేటిఎం కూడా వాడుతున్నారు, గూగుల్ పే వాడుతున్నారు, బజాజ్ పే వాడుతున్నారు, అమెజాన్ పే వాడుతున్నారు, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ పేలు కూడా వాడుతున్నారు అనమాట. ఆన్సర్ ఈ సింపుల్, ఎక్కడ పోయినా కానీ ఉంది. సరే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. వాట్ ఈజ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్ పే యాప్ అనేది వాడుతున్నారు. ఫోన్ పిఏవై కాదు, ఫోన్ పే అంటాం అనమాట. ఆర్ పేటిఎం లేకపోతే యూ ఆర్ ఆల్రెడీ యూజింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి మనం వాడుతుంటాం కదా. ఇంకేదైనా ఉన్నాయా సార్ అంటే యాప్స్ అంటే మీరు ఆన్లైన్ లో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ వాడుతుంటారు. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మొత్తం యూపీఐ సిస్టమ్ కాబట్టి నేను దీని గురించి మాట్లాడుతున్నా. సార్ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది సార్ అంటే వెన్ ఐ మేక్ ఏ సింగిల్ రూపీ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది సార్? నేను ₹1 ట్రాన్సాక్షన్ చేస్తే ఏమవుతుందో తెలుసా? యూ హ్యావ్ పేడ్ సక్సెస్ఫుల్లీ ₹1 టు XYZ కస్టమర్ అని చెప్పేసి ఒక మంచి గ్రీన్ కలర్ బొమ్మ వచ్చేసి ఆటోమేషన్ అంటే మంచిగా యానిమేషన్ వచ్చేసి ఇట్లా పూలు ఇట్లా చల్లినట్టు వస్తుంది అనమాట. అరే నువ్వు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. తప్పుగా అనుకోకండి సార్, దాంతో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ చూడండి. అలా రోజుకి ఎంతమంది కొడతారు సార్? అలా రోజుకి ఎంతమంది కొడతారు? లెస్సా హయ్యా? వెరీ హయ్యా వెరీ లోనా? అలా ఎంతమంది చేస్తారు సార్? అలా ఎంతమంది చేస్తారు? ఇప్పుడు నేను ఫోన్ పే ద్వారా ₹1 ట్రాన్సాక్షన్ చేశాను. ఏమవుతుంది సార్ అంటే ఒక మంచి పేడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక టిక్ సింబల్ యానిమేషన్ వచ్చేసి ఒక ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్, ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే ఐపీఎల్ మ్యాచెస్, ఇంకేదైనా వరల్డ్ కప్ జరిగితే వరల్డ్ కప్, దాని తగ్గట్టు చాలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సింపుల్ గా చెప్పాలంటే కొన్ని లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది సార్. ఇక్కడ నువ్వు ₹1 కొట్టినా ఇస్తాడు, 50 పైసలు కొట్టినా ఇస్తాడు, ₹100 కొట్టినా ఇస్తాడు. పర్ డే 1 lakh లిమిట్ ఉంటే 1 lakh లిమిట్ కొట్టినా ఇస్తాడు అనమాట. సో ఈయనకేం ప్రాఫిట్ అంటే సార్ నువ్వు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత యూ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఇమేజ్ అనమాట. కింద మీకు ఒక ఇమేజ్ బ్యానర్ అనేది వస్తుందా సార్? ఇమేజ్ BANNER అనేది వస్తుందా మీకు? ఇమేజ్ బ్యానర్ వచ్చిందా మీకు? ఎప్పుడన్నా చూసారా ఇమేజ్ బ్యానర్ చూసారా? అంటే అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ అంటాం అనమాట. ఇక్కడ మీకు 2 types ఉంటాయి ఇమేజ్ బ్యానర్. ఒకటేమో వాళ్ళు గూగుల్ యాడ్స్ అనేది వాడతారు అనమాట. ఇంకొకరు వచ్చేసి ప్రీమియం సబ్స్క్రిప్షన్ వాడతారు అనమాట. ప్రీమియం కంటెంట్ అనేది వాడతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఇప్పుడు ఎవరు గూగుల్ కి రావడం లేదు సార్, అందరు ఏ టూల్స్కి వెళ్తున్నారు. నువ్వు ఏ టూల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నీ ఫోన్ తోనే మొత్తం చేస్తావు కాబట్టి నీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఫోన్ పే అప్లికేషన్ తో నువ్వు ₹1 ట్రాన్సాక్షన్ చేసినావు. సో కొట్టిన బట్ ఏమవుతుంది, కింద గ్రీన్ కలర్ టిక్ తో పాటు కింద వచ్చేసి నీకైతే గూగుల్ అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ అని చెప్పేసి ఈ రోజు చూడండి మీరు కావాలంటే చిన్న ఐ సింబల్ అనేది వస్తుంది. కింద ఒక మంచి బ్యానర్ పెడతాడనమాట. మీరు దేని గురించి అయితే వెతుకుతున్నారో, నువ్వు కాలేజ్ అడ్మిషన్ గురించి వెతుకుతున్నావా, ఒక కోర్స్ గురించి వెతుకుతున్నావా, ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వెతుకుతున్నావా, లేకపోతే అబ్రాడ్ కన్సల్టెన్సీ అంటే అబ్రాడ్ వెళ్ళడానికి ఏదైనా కన్సల్టెన్సీతో నువ్వేమైనా టైఅప్ అయినావా, అంటే ఎంక్వైరీ అనేది చేసినావా, లేదా నేను ఒక కార్ కొందాం అనుకుంటున్నాను, 2-wheeler కొందాం అనుకుంటున్నాను, గోల్డ్ కొందాం అనుకుంటున్నాను, లేదంటే ఒక ఇంటీరియర్ డిజైన్ అనేది ఉంది, లేదా ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ ఉంది, ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉందన్నమాట. ఇలా చెప్పుకుంటా పోతే మీరు ఏదైతే బాగా వెతుకుతుంటారో దాని రిలేటెడ్ యాడ్ అని తక్కువని కనిపిస్తుందా సార్? ఇలా కనిపించింది అందరికీ సార్? ఇలా కనిపించిందా? దట్ ఈస్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మళ్ళీ ఇంకెందుకు సార్ ఇంతగానం కొట్టుకుంటున్నారు కదా మార్కెట్? ఎందుకు తెలుసా? మీకు అందరికి ₹1 కొట్టినా ₹2 కొట్టినా ఫ్రీనే. కానీ కింద నీకు అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ వస్తుంది కదా, అతనికి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది,
గూగుల్ ADSENS గూగుల్ యాడ్సెన్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. లేకపోతే ఆర్ దే ఆర్ గోయింగ్ టు షోకేస్ ఇంప్రెషన్స్ అన్నమాట. నేను 1,00,000 మందికి చూపాలనుకో 1,00,000 ఇంప్రెషన్స్ IMPRESS 1,00,000 ఇంప్రెషన్స్ కి ఒక రేట్ ఉంటుంది. తర్వాత స్క్రాచ్ కూపన్ కి ఒక రేట్ ఉంటుంది అనమాట. SCRATCS స్క్రాచ్, COUPON స్క్రాచ్ కూపన్స్ వస్తాయి. అంటే జస్ట్ మినిట్ కొంచెం డెప్త్కి వెళ్తున్నాను సార్, తప్పుగా అనుకోకండి. 1,00,000 ఇంప్రెషన్స్ అంటే నేను 1,00,000 మందికి చూపించాను అనమాట. లేదు సార్ నాకు అట్లా అవసరం లేదు, స్క్రాచ్ కూపన్స్ నేను 1000 మందికి చూపించాను. ఎవరికైతే ఉంటుందో, మీరు ఎంతైతే అమౌంట్ స్పెండ్ చేస్తున్నారో, మీరు చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీ ఏజ్ తెలుస్తుంది, మీరు దేని గురించి వెతుకుతున్నారో యాప్ అనేది లాక్ అనేది చేసేసుకుంటుంది అనమాట. దాని తగ్గట్టు మీకు ఇన్ డీటెయిల్డ్ సింపుల్ గా చెప్పాలంటే గన్ షాట్ గా ఇంకొంచెం బెటర్ గా యాడ్స్ చూపించడం అనేది జరుగుతుంది. సో ఇలా వాళ్ళకేం ప్రాఫిట్ సార్ అంటే దే ఆర్ గోయింగ్ టు మేక్ మినిమం 30,000 అనమాట. 30,000 పర్ 1,00,000 పర్ 1,00,000 కూపన్స్ అనేది ఇస్తారనమాట. నువ్వు కూపన్స్ స్క్రాచ్ కూపన్స్ వాడతావా ఆర్ COUPON కూపన్స్ వాడతావా నీ ఇష్టం. ఇప్పుడు చాలా కమర్షియల్ అయిపోయింది. మినిమం 30,000 లేనిది అంటే 30,000 నువ్వు కడితే గానీ 1,00,000 మందికి చూపేదు. నువ్వు ఓన్లీ స్క్రాచ్ కూపన్స్ కావాలంటే ఒక రేట్, ఇంకొకటి కావాలంటే ఇంకొక రేట్ అనమాట. సో స్టార్టింగ్ లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020-21 వీ హావ్ యూజ్డ్ దిస్ వన్ అనమాట. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 వీ హావ్ యూజ్డ్ దిస్ వన్. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే పర్ ఇంప్రెషన్, పర్ కూపన్ కోడ్ అంటే స్క్రాచ్ చేస్తే ఒకటి, ఇంకొకటి ఆటోమేటిక్ గా కూపన్స్ వచ్చేస్తాయి, లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ వస్తాయి అన్నమాట. దాని తగ్గట్టు ఛార్జ్ అనేది చేస్తున్నారు. సార్ ఇక్కడ నీకు నచ్చితే క్లిక్ చేస్తావు. సో వెన్ యూ క్లిక్ హియర్, CLICK క్లిక్ హియర్ ఏమవుతుంది సార్? అయితే దాని రిలేటెడ్ వెబ్సైట్ అన్న ఓపెన్ అవుతుంది, లేకపోతే యాప్ అన్న ఓపెన్ అవుతుంది. అంతేనా సార్? అంతేనా సార్? ఇది కరెక్టేనా? నీకు నువ్వు ఏదైతే చూస్తున్నావో సార్, నాకు కొన్ని కామెంట్స్ ఇస్తే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. నా వే ఆఫ్ టీచింగ్ ఇలాగే ఉంటుంది. కొంచెం అరుస్తా, తప్పుగా అనుకోకండి, నేను కొంచెం అరుస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే వెన్ యూ క్లిక్ ఆన్ దట్ బ్యానర్, నీకు కుదిరితే వెబ్సైట్ లోకి వెళ్తావు, లేకపోతే అప్లికేషన్ లోపలికి వెళ్తావు అన్నమాట. అంతే. నువ్వు దాని లోపలికి ఏం చేస్తావు? నీకు ఏదైతే నచ్చిందో ఆ ప్రోడక్ట్ కానీ లేకపోతే ఆ సర్వీస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నీకు నచ్చితే రీడ్ చేస్తావు, లేకపోతే చెక్అవుట్ చేస్తావు, లేకపోతే బై అనేది చేస్తావు అనమాట. అంతే కదా సార్? ఇది కరెక్టేనా? ఇది సార్ నాకు కామెంట్స్ కావాలి. మిమ్మల్ని ఎంగేజ్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి సార్, తప్పుగా అనుకోకండి. కరెక్టేనా? ఇది డన్. ఇదే ఫార్మాట్ అంటే మీరు ఫోన్ పే తోని చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ తీయాలంటే భయపడేవాళ్ళు, ఒకప్పుడు ఒక సిమ్ కార్డ్ కొనాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాం అనమాట. దట్ ఈస్ ద డిజిటల్ రెవల్యూషన్. సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ రెవల్యూషన్ అనమాట. అదే కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా, పొరపాటు ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఏదైనా నేను ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, జెప్టోలో కానీ, లేకపోతే మీషోలో కానీ నీకు నచ్చిన ఈ కామర్స్ యాప్ అనేది ఓపెన్ చేసి నేను ఏదైనా బై చేసిన అనుకో, నువ్వు బాగా సెర్చ్ చేసి విష్ లిస్ట్ లో కొట్టినావు అనుకో, కథం నీకు ఆన్ ది స్పాట్ ఏమొస్తుంది సార్? యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ యాడ్స్ అన్నమాట. కరెక్టేనా సార్? వస్తాయా సార్? ఇక్కడ కూడా ఇది కూడా కరెక్టేనా? అండ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇది అర్థమైతేనే సబ్జెక్ట్ ఒక డెప్త్ అర్థమవుతుంది. సో నువ్వు పొరపాటున నువ్వు బాగా రీసెర్చ్ చేసి ఒక ల్యాప్టాప్ గురించి వెతుకుతున్నావు. ఇప్పుడు మొత్తం ల్యాప్టాప్ సీజన్ అనమాట. ఓపెన్ గా చెప్పాలంటే చాలా మంది హైలీ కాస్ట్లీ ప్రోడక్ట్ ఏం చేస్తారంటే ల్యాప్టాప్స్ 30,000, 50,000, లక్షలు, 1,50,000 పెట్టి కొంటేనే ఉంటారు అనమాట. నువ్వు పొరపాటున ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ గురించి ఇంకేదన్నా హై టికెట్ ప్రైస్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా హై టికెట్ ప్రైస్ వస్తువు కానీ మీరు ఏదన్నా రీసెర్చ్ చేసి బయటకు వచ్చారనుకోండి, అది మీరు ఏ టూల్స్ కావచ్చు, నాన్ ఏ టూల్స్ కావచ్చు, బ్రౌజర్ కావచ్చు, క్రోమ్ కావచ్చు, ఒక వెబ్సైట్కి వెళ్ళి విజిట్ అయ్యి బయటకు వస్తే చాలు, నెక్స్ట్ మినిట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో యాడ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వస్తుంది, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు సార్? మళ్ళీ ఇక్కడ యాడ్ మీకు దేని రూపంలో వస్తుంది? అయితే ఇమేజ్ రూపంలో వస్తుంది, లేకపోతే వీడియో రూపంలో వస్తుంది, లేకపోతే స్లైడర్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే స్లైడర్ అంటాం అనమాట. ఈ మూడింటి కంటే ఇంకేముండదు సార్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీకు ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇక్కడ కూడా క్లిక్ చేసి ఏమవుతుంది? అయితే వెబ్సైట్కి వెళ్తారు, లేకపోతే యాప్ అనేది వెళ్తారు అనమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. అదే కాన్సెప్ట్ మీరు ఫేస్బుక్ లో ఓపెన్ చేసిన అదే వస్తుంది. ఒకవేళ నేను గూగుల్లో సెర్చ్ చేసిన, గూగుల్ అనేది చాలా పొటెన్షియల్ కస్టమర్స్ అనేది ఉంటారు, కొంచెం కాస్ట్లీ అనమాట. మీరు ఏదైతే బాగా వెతుకుతున్నారో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను లాంగ్ జర్నీకి వెళ్తున్నాను, నా వెహికల్ పంచర్ అయింది, నేనేమని టైప్ చేస్తాను గూగుల్లో? పంచర్ షాప్ నియర్ మీ, కార్ గ్యారేజ్, టూ వీలర్ మెకానిక్ నియర్ మీ అని టైప్ చేస్తా. తక్కువ మన ఏమొస్తుంది? గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆ రేడియస్ ప్రకారంగా మీకు కొన్ని రిజల్ట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ ఏదైతే నంబర్ ఉంటుందో ఆ టైంకి 3-4 నంబర్స్ వచ్చేస్తాయి మీకు. ఎవరైతే బాగా అంటే కాల్ చేస్తారో, ఎవరైతే బాగా రెస్పాండ్ అవుతారో అతని కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఈ కాన్సెప్ట్ ఏమవుతుంది సార్? జస్ట్ మీకు ఒకటి ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను అనమాట. అక్కడ హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, 3 స్టార్ హోటల్స్ ఉంటాయి, 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఇంకేదైనా కావాలంటే టెంపుల్ రిలేటెడ్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎంక్వైరీ అనేది జరుగుతుంటుంది. అట్లా నీకు హోటల్ బుకింగ్స్ కావాలనుకో, ఎంబటే క్లిక్ చేస్తాను. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళామంటే
కంపల్సరీ నువ్వు ఓయో రూమ్స్ కావచ్చు, లేకపోతే మేక్ మై ట్రిప్ లో నువ్వు ఆల్రెడీ నువ్వు చేసి ఉంటావు కాబట్టి ఆటోమేటిక్ గా వాటి గురించి వెతుకుతుంటా అనమాట. గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ అవి వస్తున్నాయి. మళ్ళీ టాప్ లో రావడానికి ఏం చేస్తారు సార్ అంటే, సో ఇవన్నీ చేస్తారు సార్. ఓపెన్ గా చెప్పాలని అక్కడ కూడా నువ్వు క్లిక్ చేస్తే ఏమవుతుంది, అయితే యాప్ కన్నా వెళ్తావు, లేకపోతే వెబ్సైట్ కన్నా వెళ్తావు. నేను గూగుల్ లోపల వెళ్ళి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్ వన్, లేకపోతే గూగుల్ సెర్చ్ చేసినా ఇదే వస్తుంది, గూగుల్ సెర్చ్ చేసినా ఇది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఏమవుతుంది సార్, అయితే ఇమేజ్ ఉంటుంది, లేకపోతే బ్యానర్ అనేది ఉంటుంది అనమాట, లేకపోతే టెక్స్ట్ ఉంటుంది, లేకపోతే ఇంకేముంటుంది సార్, వీడియో అనేది ఉంటుంది. టెక్స్ట్ అంటే ఏంటి, టెక్స్ట్ బేస్డ్ సెర్చ్ యాప్స్ అంటాం అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది సార్, మళ్ళీ అయితే వెబ్సైట్ లేకపోతే యాప్. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది సార్, నీకు యాప్ కావాలన్నా సరే కంపల్సరీ వెబ్సైట్ అనేది కావాలి. సో ఇన్ ద వెబ్సైట్ అంటే ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్ కంపల్సరీ తెలుసుకోవాలంటే, సో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ లో నీకు కావాల్సింది ఏంటి తెలుసా, వెబ్సైట్ ఈజ్ మ్యాండేటరీ. ద ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ నేను అన్నాను కదా, దీస్ ఆర్ ద digital marketing modules. These are the digital marketing modules, MODULS modules you are going to learn here. Learn here in AI powered digital marketing academy. మళ్ళీ ఫస్ట్ వన్ ఏంది సార్, ఇంతకుముందు చెప్పాను కదా, ఇంత పెద్ద స్టోరీ ఎందుకు చెప్పానంటే, నువ్వు ఎక్కడైనా సరే ఏదైనా చూసి నువ్వు దాని ఇంట్రెస్ట్ చూపించావు అనుకో, అయితే వెబ్సైట్ కానీ యాప్ కానీ ఓపెన్ అవుతుంది, నీకు యాప్ కావాలన్నా కంపల్సరీ వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. సో ఇప్పుడున్న మార్కెట్ లో నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంది తెలుసా, వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్. మార్కెట్ లో కొంతమంది చెప్పారు సార్, నేను మీకు చాలా స్క్రాచ్ నుంచి చెప్తాను. వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్, DEVELOPME ఏంటి, వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అన్నమాట. సో వితౌట్ యూజింగ్ ఎనీ కోడింగ్ టెక్నాలజీ, you are going to design బ్యూటిఫుల్ వెబ్సైట్స్, BEAUTIFUL, బ్యూటిఫుల్ వెబ్సైట్స్ అనమాట, లేకపోతే వండర్ఫుల్ వెబ్సైట్స్. సార్ మీరేమైనా చేశారా సార్ వెబ్సైట్స్ అంటే, అండ్ దిస్ ఈస్ ద వెబ్సైట్ ఐ హావ్ డన్ ఇన్ 2018 ఆర్ 2019. సో ఆ వెబ్సైట్ వచ్చేసి car-o-man.com. సో వితౌట్ ఎనీ కోడింగ్ టెక్నాలజీ వీ హావ్ డిజైన్డ్ దిస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్. ఒక్కసారి చూడండి సార్ వెబ్సైట్ బాగుందా లేదా, మీకు ఆల్రెడీ కొంతమందికి డెమోకి రియల్ టైమ్ సెషన్ లో చెప్పుకుంటాను, ఇది ఒక్కసారి చూడొచ్చు. దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ 7 years బ్యాక్, 5 years బ్యాక్ అనుకోండి, తప్పేముంది, 5 years బ్యాక్ అనుకోండి, లేదంటే కరోనా తర్వాత అనుకోండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. సో దిస్ ఇస్ అ వెబ్సైట్ నాట్ డన్ విత్ AI టూల్స్, నాట్ డన్ విత్ కోడింగ్, కానీ వెబ్సైట్ బాగుందా సార్ ఇది, ఈ వెబ్సైట్స్ ఎలా చేయాలో కూడా మీకు లైవ్ గా చూపిస్తాను అనమాట. వెబ్సైట్ బాగుందా సార్ ఇది, సార్ వెబ్సైట్ బాగుందా, జస్ట్ హోల్డ్ ఆన్, ఇంకా లోడ్ అవుతుంది, ఇంకా లోడ్ అవుతుంది అది, జస్ట్ ఎ మినిట్, ఎందుకో స్టక్ అయింది, ఇలా వస్తుంది అనమాట వెబ్సైట్. వితౌట్ ఎనీ కోడింగ్ టెక్నాలజీ వీఆర్ డిజైన్ దిస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అనమాట, ఈ హెడర్ ఏంది, ఫూటర్ ఏంది, ఇవి ఎందుకు ఇట్లా యానిమేషన్స్ వస్తుంది, తర్వాత ఏమవుతుంది, విత్ ఇన్ 5 seconds డిలేతో ఇది మనకు వస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఎ మినిట్, ఇట్స్ లోడింగ్. ఇక్కడ చూసి ఇక్కడ మీకు హాట్స్పాట్స్ ఉంటాయి, కనిపిస్తున్నాయా, ఇవన్నీ అప్పుడు మనం పెట్టిందే, ఇవన్నీ ఇప్పుడు కూడా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఏదైనా ప్రోడక్ట్, ఇంటీరియర్ ప్రోడక్ట్, ఇంకేదైనా ఫర్నిచర్ ఏమైనా చూశారనుకోండి, ఒక పెద్ద బొమ్మ వేస్తాడు, అక్కడ ఈ పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ అనేది ఇట్లా బ్లింక్ అవుతుంటుంది, ఇలా క్లిక్ చేశాను అనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ వీడియో పెట్టుకోవచ్చు, టెక్స్ట్ పెట్టుకోవచ్చు, పాపప్ పెట్టుకోవచ్చు, మీకు కావాల్సింది పెట్టుకోవచ్చు అనమాట. బాగుందా సార్ ఈ వెబ్సైట్, ఇలాంటి వెబ్సైట్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను అనమాట. రీసెంట్ గా మన స్టూడెంటే దే హ్యావ్ డిజైన్డ్ దిస్ వన్ అనమాట, BRITISH, బ్రిటిష్ ఎల్డర్లీ కేర్.com. ఒక్కసారి చూడండి, ఇది ఎలా ఉందో చెప్పండి ఒకసారి, ఈ వెబ్సైట్ బాగుందా సార్, దిస్ ఇస్ ద లేటెస్ట్ వెబ్సైట్ డిజైన్డ్ బై అవర్ స్టూడెంట్స్. ఇది బాగుందా సార్, ఇది ఇక్కడిది కాదు సార్, ఇట్స్ ఏ UK ప్రాజెక్ట్, యునైటెడ్ కింగ్డమ్ అనమాట, నాట్ USA, ట్రంప్ మామది కాదు, ఇది వేరే మామది. ఓకేనా, దిస్ ఇస్ ద UK వెబ్సైట్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎల్డర్లీ పీపుల్ కి సర్వీసెస్ అనేది ఇస్తారనమాట. వెన్ ఐ క్లిక్ హియర్, సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే హోమ్ సపోర్ట్, కాంప్లెక్స్ నీడ్స్, అంటే ముసలి వాళ్ళకు, అంటే తప్పుగా అనుకోకండి సార్, అక్కడ ఏజ్డ్ పర్సన్ ఉందనుకోండి, చాలా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అనమాట, దగ్గరుండి చూసుకుంటారు అనమాట, తప్పుగా అనుకోకండి, జస్ట్ చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడండి ఎంత సింపుల్ గా ఉందో. ఇలాంటి వెబ్సైట్ కూడా ఎలా చేయాలో కూడా మీకు క్లాసెస్ లో చెప్పడం అనేది జరుగుతుంది. బాగుందా సార్ ఇది, ఇలా 100 కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నథింగ్ టు వరీ. ఓకేనా సార్, ఇది బాగున్నాయా, వెబ్సైట్స్ బాగున్నాయా, పోనీ వెబ్సైట్స్ బాగున్నాయా, ఓకే డన్. ఇంకొక వెబ్సైట్ వచ్చేసి మన స్టూడెంట్, ఇది పాతదన్నమాట, రీసెంట్ గా మన స్టూడెంటే చేయడం అనేది జరిగింది, ARCINTERIORS.in. ఇది అంతే ఏంది సార్ అంటే, ఇది మనం డిజైన్ చేసిన వెబ్సైట్స్ అనమాట, మనం చేసినామంటే మన స్టూడెంట్ చేసిన వెబ్సైట్. ఓకేనా, ఇది కూడా బాగుందా సార్, కంప్లీట్ వాళ్ళ గోల్డ్ కలర్ అనమాట, ఆ గోల్డ్ కలర్ తోని దే హావ్ డిజైన్ దిస్ వన్. ఇది మీరు కూడా చేయొచ్చే, AI టూల్ తో ఎట్లా చేయాలి, వితౌట్ AI టూల్స్ అని ఎట్లా చేయాలి, విత్ టూల్స్ అని ఎట్లా చేయాలి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా చేయాలో చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, జస్ట్ నా క్లాసెస్కి వచ్చి డైలీ వింటే సరిపోతుంది అనమాట.
without using any coding technology you are going to design beautiful websites using WordPress CMS అన్నమాట. WordPress CMS దీని గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం అనమాట. ఓకేనా? సో ఇది చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్? మినిమం 4 to 5 days. ఇప్పుడున్న టెక్నాలజీతోని 4 to 5 days లో యూ క్యాన్ డిజైన్ వెబ్సైట్స్ అనమాట. అనమాట. దీనికి మీరు కరెక్ట్ గా ఇది ఒక్క మాడ్యూల్ నేర్చుకున్నా సరే యూ క్యాన్ మేక్ 10K టు వరస్ట్ కేసెస్ 5K టు 10K అనేది మీరు అర్న్ అనేది చేయొచ్చు అనమాట. అర్న్ పర్ ప్రాజెక్ట్ అనమాట. ఇది మీకు చాలా డీటెయిల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. నథింగ్ టు వరీ. సరే సార్, ఇప్పుడు నేను కష్టపడి వెబ్సైట్ అనేది డిజైన్ చేసిన. వెబ్సైట్ లోపల ఏముంటుంది సార్? అయితే టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అమెజాన్ ఓపెన్ చేయండి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, జెప్టో, బ్లింకిట్, మీకు నచ్చిన యాప్ ఓపెన్ చేయండి సార్. ఏముంటుంది? అయితే బొమ్మలు ఉంటాయి, ఇమేజెస్ ఉంటుంది, అయితే వీడియోస్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు? డెసిషన్ ఫస్ట్ ఆ ఇమేజ్ చూసిన తర్వాత కింద క్యాప్షన్ చదువుతావు. ఆ బొమ్మకి ఒక టైటిల్ అనేది పెడతారనమాట. ఆ టైటిల్ క్లిక్ చేస్తావు అనమాట. ఒక్కసారి కళ్ళు మూసుకొని దాని లోపల ఇమేజెస్ లేవు అనుకోండి, ఎవ్వడు అమెజాన్ ఓపెన్ చేయడు, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయడు, బ్లింకిట్ ఓపెన్ చేయడు, జెప్టో కూడా ఓపెన్ చేయడు, స్విగ్గీ, జొమాటో కూడా ఓపెన్ చేయడు. ఎందుకంటే నువ్వు దాన్ని ఎలా ఇంటరాక్ట్ అవుతున్నావు సార్ అంటే దే హావ్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ అనమాట. నువ్వు ఏదైనా ఫుడ్ డెలివరీ యాప్ జెప్టో, జొమాటో తీసుకున్నావు అనుకో, జొమాటో అండ్ స్విగ్గీ తీసుకున్నావు, ఎట్లా కనిపిస్తుంది సార్? మంచిగా ఆకలితో ఉన్నావు కాబట్టి నీకు కనిపిస్తుంది అనమాట. క్లిక్ చేస్తావు, తర్వాత చదువుతావు, తర్వాత ఆర్డర్ ఇస్తావు. ఏంది కింద చిన్న లైక్ బటన్ పెడతాడు, రేటింగ్ ఉంటే రేటింగ్ పెడతాడు, సో డిష్ ప్రైస్ పెడతాడు, వెజ్జా నాన్ వెజ్జా రెడ్ కలర్ సింబల్ తో ఉంటుంది, గ్రీన్ కలర్ సింబల్ తో ఉంటుంది. అక్కడి వరకే చూస్తావు. ఒక్కసారి స్విగ్గీ, జొమాటోలో ఇమేజెస్ మర్చిపోండి, ఎవ్వరు యాప్ కూడా ఓపెన్ చేయరనమాట. మళ్ళీ ఇప్పుడు అది నేను నేర్చుకోవాలంటే ఏం చేస్తారంటే వెబ్సైట్ ఉండడమే కాదు, వెబ్సైట్ లోపల నీకు కావాల్సిన తగ్గట్టు, క్లయింట్ కి తగ్గట్టు యూ మస్ట్ డిజైన్ సమ్ ఇమేజెస్ అనమాట. గ్రాఫిక్ డిజైన్ ఎలిమెంట్స్ అనేది అంటామన్నమాట. దాంట్లో మీరు ఇమేజెస్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, బ్రౌచర్స్ కావచ్చు, సో ల్యాండింగ్ పేజ్ కి కావాల్సిన యూనిక్ ఇమేజెస్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, యూ ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్ అనమాట. అదంతా మనకి ఎక్కడ వస్తుంది చేస్తారంటే కాన్వా గ్రాఫిక్ డిజైన్ లో వస్తుంది అనమాట. కాన్వా GRAPHS గ్రాఫిక్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు అమెజాన్ ఒక్కసారి 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి, జస్ట్ 10 seconds కళ్ళు మూసుకోండి. అమెజాన్ లోపల బొమ్మలు లేవు అంటే ఇమేజెస్ లేవు, జస్ట్ అజమ్ చేసుకోండి చాలు. నెక్స్ట్ మినిట్ అమెజాన్ అనేది ఉండదు సార్, ఎవరు అప్లికేషన్ కూడా ఓపెన్ చేయడు. సో ఆ రియల్ టైమ్ వెబ్సైట్ కి కావాల్సిన ఇమేజ్ డిజైన్ అనమాట, గ్రాఫిక్ డిజైన్, ఇమేజెస్ డిజైన్ అన్నమాట. లేకపోతే వెబ్సైట్ గ్రాఫిక్ ఎలిమెంట్స్, GRAPHS గ్రాఫిక్ ELEMENTS ఎలిమెంట్స్ ఆర్ మల్టీమీడియా ఎలిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఎలా డిజైన్ చేయాలో కూడా మీకు రియల్ టైమ్ వచ్చేస్తుంది. సరే సార్, ఇంత అప్పని చేదో అంటున్నాను కదా సార్, అర్థమవుతుందా సబ్జెక్ట్ అర్థమవుతుందా? యా, ఇది ఎవరో పింక్ లైన్ తీసేయండి అమ్మా ప్లీజ్, ఇది నాకు తీయడానికి రాదు. యా, థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ, గెట్ రెడీ. సో ఇది మన సెకండ్ అన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ మాడ్యూల్. మీకు కావాలంటే ఐ విల్ మేక్ ఏ హైలైట్ సార్, మీకు అట్లా ఇబ్బంది ఉంటే ఐ విల్ మేక్ ఏ హైలైట్. ఓకేనా? ఇది నేను హైలైట్ అనేది చేస్తాను, నేను ఇది బోల్డ్ కూడా చేస్తాను అనమాట. ఇక్కడ నేను చూసుకుంటే ఐ విల్ అప్లై దిస్ వన్, కమ్ హియర్, అప్లై దిస్ కలర్, అయిపోయింది. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి కాన్వా గ్రాఫిక్ డిజైన్ అనమాట. కాన్వా గ్రాఫిక్ డిజైన్. థర్డ్ వన్ వచ్చేసి ఏంది తెలుసా? గెట్ రెడీ. జస్ట్ ఎ మినిట్. డన్. థర్డ్ వన్ వచ్చేసి ఏందో తెలుసా సార్? మనం ఇంతగానో ఒక వెబ్సైట్ లోపల, యాప్ లోపల ఇమేజెస్ ఇవన్నీ పెట్టాం కదా, మళ్ళీ ఇమేజెస్ కి దానికి ఇంకొంచెం బెటర్ గా, అంటే అతను చూసి క్లిక్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? దాని లోపల కంటెంట్ అనేది పెట్టాలన్నమాట. ఏం పెట్టాలి సార్? కంటెంట్ అనేది పెట్టాలి. మళ్ళీ కంటెంట్ పెట్టాలంటే ఇష్టం వచ్చినట్టు ChatGPT ద్వారా జనరేట్ చేసిన కంటెంట్ తీసుకొని పోయి నేను వెబ్సైట్ లోపల, యాప్ లోపల పెట్టినాను అనుకో, దానికి వాల్యూ అనేది ఉండదు. ఇప్పటికీ చాలా మంది వాడుతున్నారు. దట్ ఈ యూ క్యాన్ టేక్ సమ్ ఐడియాస్, యూ క్యాన్ టేక్ సమ్ ఇన్స్పిరేషన్ అనమాట. గుడ్డిగా ChatGPT తో వచ్చింది నేను పెట్టాను అనుకోండి, అది తప్పు అనమాట. డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ మీకేం కావాలి సార్ అంటే యూ మస్ట్ లెర్న్ అబౌట్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ గురించి మీరు తెలుసుకోవాలి. దేని గురించి సార్? కంటెంట్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. సో రియల్ టైమ్ లో వెబ్సైట్ కి కావాల్సిన కంటెంట్ రైటింగ్ అనమాట. మీరు చిన్నప్పుడు స్కూల్స్లలో ఇంగ్లీష్ ఏదైనా ఉందనుకోండి, ఎస్ఏ రాయమంటాడు అనమాట. ఇంకేదైనా ఉంటే అది రాయమంటాడు, ఒక పోయం గురించి రాయమంటాడు, ఒక స్టోరీ రాయమంటాడు, ఎస్ఏ రైటింగ్ అనమాట. సో వెబ్సైట్ కి కావాల్సిన కంటెంట్ రైటింగ్ అనేది ఇక్కడ మీరు నేర్చుకుంటారు అనమాట. WRITNG కంటెంట్ రైటింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. అట్ ద సేమ్ టైం మీకు రియల్ టైమ్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే దాన్ని ఏమంటాం సార్ అంటే కాపీ రైటింగ్ అంటాం అనమాట. కాపీ రైటింగ్, ల్యాండింగ్ పేజెస్ కి కాపీ రైటింగ్ అనేది ఎలా చేయాలి, ఇవన్నీ మీరు ఇక్కడ తెలుసుకుంటారు అనమాట. కాపీ రైటింగ్.
సార్ ఇది కూడా వద్దు సార్, ఇంకేదైనా ఉందా సార్ అంటే యాడ్ కాపీస్ అంటాం అనమాట. సిఓపిఐఎస్. యాడ్ కాపీస్ అంటే ఏంది? మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, లేకపోతే మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి, దాని లోపల ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పెడతాడు సార్, దా టైటిల్ ఎట్లా పెడతాడు, హెడ్లైన్ ఎట్లా పెడతాడు, డిస్క్రిప్షన్ ఎట్లా పెడతాడు, ప్రైమరీ టెక్స్ట్ అనేది ఎలా పెడతారు, ఆల్ విల్ బి కవర్డ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ల్యాండింగ్ పేజ్ లోపల సేల్స్ కాపీస్ అనేది అంటాం అనమాట. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ వన్ అనమాట. ఇది కాకుండా ఇదంతా ఏంటి, కంటెంట్ మార్కెటింగ్ లోపల ఇది అనమాట. మళ్ళీ కంటెంట్ మార్కెటింగ్ అంటే చాలా ఉంటుంది సార్. దీని లోపల మనకి ఇమేజెస్ వస్తుంది, వీడియోస్ వస్తుంది, టెక్స్ట్ వస్తుంది, ప్లస్ ఆడియో కూడా వస్తుంది అనమాట. ఇలా చెప్పుకుంటా పోతే సో చాలా ఉంటుంది అనమాట. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డెప్త్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. ఓకేనా? బ్లాగ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా కంటెంట్, ఆల్ కమ్స్ అండర్ కంటెంట్ మార్కెటింగ్ ఓన్లీ. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా కంటెంట్, ఇప్పుడు మీరు మార్కెట్ మొత్తం ఇది ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా అనుకోవచ్చు, లేకపోతే బ్లాగ్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఇన్ఫోగ్రఫిక్స్ రాసుకోవచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఎక్కువ నేర్చుకునేది కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, సేల్స్ కాపీ, తర్వాత ఇవన్నీ మీకు వచ్చేస్తుంది అనమాట. బట్ యూ మస్ట్ లెర్న్ దిస్ వన్. ఇది కూడా కవర్ అవుతుందా సార్ అంటే ఇక్కడ మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదే మీకు ఓవర్వ్యూ అనేది ఇస్తున్నాను అన్నమాట. సరే సార్, నా వెబ్సైట్ లోపల ఏముంది సార్, ఇప్పుడు నాకు నచ్చిన వెబ్సైట్ అనేది కావాల్సిన ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్ గానే డిజైన్ అనేది చేస్తున్నా. ఆ డిజైన్ చేసుకున్న తర్వాత దాని లోపల నాకు కావాల్సిన ఇమేజెస్ అనేది డిజైన్ చేస్తున్నా, కంటెంట్ మార్కెటింగ్ ద్వారా కంటెంట్ కూడా పెట్టుకున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తర్వాత దీని ఏమంటాం తెలుసా, ఇది ఆల్రెడీ మీకు డెమోలో చెప్పుకుంటాను అనమాట. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ స్టేజ్ 1 అన్నమాట. ఏమంటాం సార్ దీన్ని మనము? స్టేజ్ 1 అనేది అంటాం అన్నమాట. ఓకేనా? స్టేజ్ 1 అనేది అంటాం అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఏమంటాం సార్? స్టేజ్ 1 అనేది అంటాం. మార్కెట్ లో ఏదైతే ఉందో ఇక్కడ వరకే ఉంటుంది సార్. మార్కెట్ లో ఏదైతే ఉంటుందో చాలా మంది సెకండ్ స్టేజ్కి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర వెబ్సైట్ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఉంటుంది, కొన్ని లక్షల కోట్లు పెట్టి వెబ్సైట్ యాప్ ని డెవలప్ చేస్తారనమాట. సో సెకండ్ స్టేజ్ అంటే ఏందో తెలుసా? దట్ విల్ బి కాల్డ్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. స్టేజ్ 1 లేనిది మార్కెట్ కి కావాల్సిన రెడీమేడ్ అనమాట. మార్కెట్ కి కావలసిన, సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ కి కావలసిన రెడీమేడ్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? కానీ ఇది కొత్త పీపుల్ కి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళకి తెలిసిన పీపుల్ కి తీసుకొని పోవాలి. సో మార్కెట్ లో హ్యూజ్ ఆడియన్స్ ఉన్నారనమాట, వాళ్ళు కొనాలనుకుంటున్నారు. అక్కడి వరకు తీసుకొని వెళ్ళాలంటే ఎవరు కాల్ ఇస్తారంటే దే నీడ్ టు కమ్ టు ద స్టేజ్ 2 అనమాట. ఎక్కడికి రావాలి సార్? స్టేజ్ 2 అనమాట. ఇప్పటి వరకు మీరు ఫస్ట్ 1, 2, 3 మాడ్యూల్స్ చేసుకుని ఏం చేస్తారంటే స్టేజ్ 1 గురించి. సో మార్కెట్ లో మీకు ఏదైతే కంపెనీస్ అన్నానో ఒకవేళ వాళ్ళ ఒక ప్రోడక్ట్ రెడీగా ఉంటుంది, మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళాలి, ఆడియన్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలంటే స్టేజ్ 2కి వస్తారనమాట. దట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్ స్టేజ్. సో డిజిటల్ మార్కెటింగ్ స్టేజ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది సార్ అంటే ఆ వెబ్సైట్ అనేది ప్రాపర్ గా కరెక్ట్ గా ఉందా లేదా, ఆ వెబ్సైట్ లోపల ఏదైనా స్పామ్ కంటెంట్ ఉందా లేదా, ఆ వెబ్సైట్ లోపల ఇమేజెస్ ప్రాపర్ గా కంప్రెస్ అయిందా లేదా, అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా. సో వాళ్ళు హీట్ మ్యాప్స్ అనేది రన్ చేస్తారు, ఎక్కడ ఆడియన్స్ బాగుంటారో లేదో. ప్రాపర్ అనాలిసిస్ అనమాట. అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్తే నువ్వు వీక్ ఉన్నావు అనమాట. తప్పుగా అనుకోకండి సార్, నేను వీక్ ఉన్నాను, నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఏం చేస్తాడు? ఇప్పుడు చేతులు కూడా పట్టుకోరు అనమాట డాక్టర్లు, తప్పుగా అనుకోకండి. నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఏమంటాడు? ఒక రిపోర్ట్ రాసిస్తాడు, పోయి మొత్తం హెల్త్ చెకప్ మొత్తం ఏదో 20 days లో 30 days లో మొత్తం రాసిస్తాడు. పోతాను బ్లడ్ శాంపుల్ మీద నుంచి కింది వరకు స్కానింగ్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని వెళ్తే ఓహో నీకు ఇది ఉంది, దీని తగ్గట్టు మెడిసిన్ వాడు అంటాడు అనమాట. ఇక్కడ కూడా ఏంది, ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి సో మీరు కంప్లీట్ డిజిటల్ మార్కెటర్స్ అయితే అది తెలుసుకుంటారు, ప్లస్ ఇది కూడా తెలుసుకుంటారు. మార్కెట్ ఆల్రెడీ ఒక పార్ట్ అనేది కంప్లీట్ అయింది, స్టేజ్ 1 దగ్గర ఉంది. సెకండ్ స్టేజ్కి ఎక్కడ వస్తుంది తెలుసా? డిజిటల్ మార్కెటర్ దగ్గరకు వస్తుంది. వీళ్ళేం చేస్తారు తెలుసా? దే ఆర్ గోయింగ్ టు డూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఓ ఆడిట్ అనేది చేస్తారు. ఏం చేస్తారు సార్? ఎస్సీఓ ఆడిట్ అనేది చేస్తారనమాట. వెబ్సైట్ కరెక్ట్ గా ఉందా, వెబ్సైట్ లోపల కంటెంట్ కరెక్ట్ గా ఉందా లేదా, కంటెంట్ యొక్క లెంత్ బాగుందా లేదా, సో వేరే వెబ్సైట్ లోకి వెళ్ళి కంటెంట్ తీసుకొని వచ్చి కాపీ కొట్టారా లేదా, అలా డీటెయిల్ గా తెలుసుకుంటారనమాట. సో ఎస్సీఓ ఆడిట్ మీకు తెలియాలంటే యూ మస్ట్ లెర్న్ ద ఫోర్త్ మాడ్యూల్ ఇస్ ఎస్సీఓ అన్నమాట. అంటే ఏంది? సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సార్ ఇక్కడ నా భాష అర్థమవుతుంది కదా మీకు? ఏమైనా బోరింగ్ ఉందా, ఇంట్రెస్టింగ్ గా ఉందా సార్? ఈ పింక్ బటన్ ఎవరంటూ ఉంది, ఇది రిమూవ్ చేయండి సార్. ఇది ఒక్క నిమిషం. చిన్మయ్, క్యాన్ యూ రిమూవ్ దిస్ వన్? ఇది డిస్టర్బింగ్ గా ఉందా? సరే, నో సార్. ఓకే, డన్. సో థ్యాంక్ యూ అండి. సో నా భాష మీకు అర్థమవుతుంది. నేను ఏదో తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లోనో మొత్తం కిచిడి చేసి మీకు చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసిన లాంగ్వేజ్ కాబట్టి మీకు అర్థమవుతుంది, ఆ లాంగ్వేజ్ కూడా మీకు తెలుసు. సో నేను మీతో మాట్లాడుతున్నానంటే ఐఎమ్ యూజింగ్ వన్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్, అది ఇంగ్లీష్ అంటాం అనమాట. ఓకేనా? ఇంగ్లీషు, తెలుగు, యా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ లాట్. గెట్ రెడీ. ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే ఎస్సీఓ అనేది ఏంటి సార్? సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మళ్ళీ ఇక్కడ సర్చ్ ఇంజన్ అంటే ఏందో తెలుసా? మీకు గూగుల్ అంటాం అనమాట. చిన్నప్పటి నుంచి మనం వాడుతుంటాం.
గూగుల్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళది బింగ్ సెర్చ్ ఇంజన్ అంటాం అనమాట, లేకపోతే చైనీస్ వాళ్ళది బిఏఐడియు బైడు అంటాం, లేకపోతే అమెరికన్ ఆన్లైన్ అంటాం అనమాట, లేకపోతే డక్ గో అంటాం అనమాట. ఇలా చెప్పుకుంటా పోతే మార్కెట్ లో వందల కొద్ది సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి. మన ఇండియాలో గూగుల్ అనేది 95% ఆఫ్ ద ట్రాఫిక్ ఉందన్నమాట. అంటే మీరు ఏది చేసినా సరే దట్ ఆల్ కమ్స్ అండర్ గూగుల్ ఓన్లీ. ఓపెన్ గా చెప్పాలంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తారు, వాట్సాప్ దేని మీద ఇన్స్టాల్ అయింది సార్ అంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడతారు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎవరు తీస్తారంటే గూగుల్ ప్రోడక్ట్. లేదు సార్ నేను ఐఓఎస్ వాడుతున్నాను, ఐఓఎస్ లోపల కంపల్సరీ మీరు యూట్యూబ్ అన్న వాడతారు, క్రోమ్ ప్రొఫైల్ అన్న వాడతారు, లేకపోతే జీమెయిల్ అన్న వాడతారు. మీరు ఎక్కడ పోయినా కానీ గూగుల్ ప్రోడక్ట్ తోనే ఉండిపోతారు. లేదు సార్ నేను మైక్రోసాఫ్టే వాడతానంటే మీకు ఆల్రెడీ తెలిసిందే అనమాట, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు, మార్కెట్ లేదు ఉండదు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది అనమాట. సో మార్కెట్ ఒక షేర్ గూగుల్ వచ్చేసి ఎంత ఉంది సార్ అంటే 95% మార్కెట్ షేర్ ఉందన్నమాట. సో యు ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఎస్ఈఓ, అది కూడా గూగుల్ కి సంబంధించినట్టు ఒక్కటి నేర్చుకుంటే యూ క్యాన్ డూ ఫర్ బిగ్ సర్చ్ ఇంజన్. బైడు చైనీస్ పక్కన పెట్టవచ్చు, అమెరికన్ ఆన్లైన్ పక్కన పెట్టవచ్చు, డగ్ గో, ఇంకా ఏకి తగ్గట్టు ఎలా ఆప్టిమైజ్ చేయాలో కూడా చెప్తాను అనమాట. సో సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏంటి సార్ అంటే ఇది మళ్ళీ మీకు చెప్తాను అనమాట. ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్, ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్ అనమాట. ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్, ఎస్సిఏఆర్ సెర్చ్ ఈఎన్జిఐఎన్ఎస్. సో ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్ అనమాట. అంటే మెషిన్ తోని మాట్లాడే, ఏదో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ కాదు. సో 5th క్లాస్ స్టాండర్డ్స్ 10th క్లాస్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఇంగ్లీష్ అనేది ఉంటుందో అలా నేను కంటెంట్ కి, సో కస్టమర్ కి ఏం కావాలి, మనకు ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకేం కావాలి, గూగుల్ కి ఏం కావాలి, మొత్తం ఆలోచించి నేను ఒక కీవర్డ్, ఒక ఏమంటాం మనము నరం అంటాం చూసినావా, మన బాడీలో గుంజితే బాడీ అంతా షేక్ అవుతుంది, అలాంటి కీవర్డ్ అనేది పట్టుకుంటాను అనమాట. కీవర్డ్ అంటే ఏంది, మీరు ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తారో దాని ఏదైతే వాయిస్ సెర్చ్ చేసినా, ఏదైనా మీరు టైప్ చేసినా గూగుల్ ఆటో సజెస్ట్ అనేది వస్తుంటుంది. సో మీరు ఏదైనా యూట్యూబ్ లో టైప్ చేసినా కానీ మీకు కొన్ని ఆటో సజెషన్స్ వస్తుంటాయి. దట్ ఆల్ కమ్స్ అండర్ సర్చ్ టర్మ్స్ అంటాం అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా వర్డ్స్ అంటాము, స్ట్రింగ్స్ అంటాం, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. దీన్ని టెక్నికల్ గా ఎస్సీఓ భాషలో కీవర్డ్ అనేది అంటాం అనమాట. KEYWORD. దీన్ని బట్టి కంటెంట్ ప్రిపేర్ చేసుకొని గూగుల్ అనేది పెడితే గూగుల్ అనేది స్కాన్ చేసుకొని సో ఇతను బాగా పెట్టిండని చెప్పేసి కంపారిజన్ చేసుకొని మన మన రిజల్ట్ అనేది గూగుల్లో టాప్ లో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటాం సార్ మనము, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. దీని లోపల మీకు చాలా ఉంటుంది సార్. ఇప్పుడు మార్కెట్ లో సార్ నా బిజినెస్ అనేది గూగుల్లో కొట్టినా రావాలి, వస్తుంది, 100% వస్తుంది. ఎలా రావాలో చూపిస్తాను. అది 1 day లో రావాలా, 2 days లో రావాలా, 3 days లో రావాలా, 5 days లో రావాలా, 10 days లో రావాలా, 1 month పడుతుందా, 2 months పడుతుందా, 3 months పడుతుందా, డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ తక్కువ ఉందనుకో ఎక్కువ ర్యాంక్ అయిపోతుంది, తక్కువ టైంలో మంచి ర్యాంకింగ్ వస్తుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకో దాని తగ్గట్టు నువ్వు స్థానం అనేది పట్టాలన్నమాట, షార్ప్ అనేది చేయాలన్నమాట. సో అది గూగుల్లో కావాలి నాకు ఏఐ చాట్ బోట్, AIFRIENDL, ఫ్రెండ్లీ చాట్ బోట్స్ అనమాట. సార్ నాకు గూగుల్ ఉండడమే కాదు, ఐ నీడ్ టు షోకేస్ మై రిజల్ట్ ఇన్ చాట్ బోట్స్ ఆల్సో. అంటే ఏంది, Gemini.com లో, ChatGPT.com లో, లేకపోతే బింగ్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ లో కావచ్చు, అక్కడ అంతా నా వెబ్సైట్ రిజల్ట్స్ అనేది రావాలి. యు ఆర్ గోయింగ్ టు లర్న్ దిస్ వన్ ఆల్సో అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే ఆన్సర్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు, కొంతమంది జీఈఓ అంటారు అనమాట, కొంతమంది ఏఐఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓరియో అంటారు. ఏదైనా సరే సార్ మీరు ప్రాపర్ గా ఎస్ఈఓ తెలిస్తే దాంతో 10 to 20% చిన్న మాడిఫికేషన్ చేస్తే అన్నిట్లో అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఇదో మార్కెట్ లో పెద్ద భూతద్దం లాగా చూపించి అది పెట్టాలి ఇది పెట్టాలి అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు ఐ హావ్ డికోడెడ్ ఇన్ 2023 ఓన్లీ. 2022 ఎండింగ్ లో మనకు చాట్‌జిపిటి అనేది వచ్చింది, మార్కెట్ ని షేక్ చేసింది. 2023 అట్లీస్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లోపల ఆల్రెడీ డికోడెడ్, మార్కెట్ లో మస్తు రిజల్ట్స్ ఉన్నాయి అనమాట. ఐ విల్ షోకేస్ సమ్ రిజల్ట్స్ హియర్. సో ఇక్కడ నేను ఆడి కంపెనీ అంటే ఏ వెబ్సైట్ ఓపెన్ కావాలి సార్, ఆడి కంపెనీ అని గూగుల్లో టైప్ చేస్తే ఏ వెబ్సైట్ ఓపెన్ కావాలి, ఆడి కంపెనీ ఓపెన్ అవుతుందా, వేరే కంపెనీ ఓపెన్ అవుతుందా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఆడి కంపెనీ చిన్నదా పెద్దదా సార్, ఆడి కంపెనీ చిన్నదా పెద్దదా? సరే బెంజ్, మర్సిడెస్ బెంజ్, మర్సిడెస్ బెంజ్, మర్సిడెస్ బెంజ్ బిగ్. సరే తర్వాత బిఎండబ్ల్యూ, బిఎండబ్ల్యూ పెద్ద కంపెనీస్ కదా. మళ్ళీ నేనేం చేశానో చూడండి. వెన్ ఐ టైప్ ఇన్ గూగుల్ AUDI, ఆడి కార్ సర్వీస్ అని చెప్పి టైప్ చేసిన. వెన్ ఐ టైప్ ఇన్ గూగుల్ ఆడి కార్ సర్వీస్ అంటే ఆడి కంపెనీది కావాలి. ఇక్కడ మీకు ఏమొస్తుందో చూడండి. వెన్ ఐ టైప్ ఇన్ గూగుల్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ సమ్ లొకేషన్స్ అనమాట. ఇవన్నీ గూగుల్ లొకేషన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బట్ వెన్ ఐ కమ్ డౌన్ ఆడి ఇండియా, ఆడి USA, ఆడి ఇండియా అని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి. తర్వాత ఏమొచ్చింది సార్, కారో మ్యాన్ వచ్చింది. దిస్ ఇస్ అ వెబ్సైట్ డన్ బై మీ ఇన్ ద 2018 and 2019 అనమాట. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. నాకు ఆడి వద్దు సార్, ఐ నీడ్ ఏ బెంజ్ అనమాట, నాకు బెంజ్ కార్ సర్వీస్ అనేది కావాలి. వెన్ ఐ టైప్ ఇన్ గూగుల్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ టాప్ మోస్ట్ రిజల్ట్స్ అనమాట. ఫస్ట్ 3లో మర్సిడెస్ బెంజ్ వచ్చింది, తర్వాత కారో మ్యాన్ వచ్చింది.
సో మీరు ఎల్బీ నగర్ ఏరియా, గచ్చిబౌలి ఏరియా, సికింద్రాబాద్ ఏరియాలో ఓపెన్ చేస్తే టాప్ మోస్ట్ కారోమైనా వస్తుంది అనమాట. లొకేషన్ తగ్గట్టు హైపర్ లోకల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటాం. ఏమంటాం సార్? హైపర్ లోకల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటాం అనమాట. అంటే మన చుట్టుపక్కల ఏదైతే ఉందో 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ రేడియస్ లో గట్టిగా కంటెంట్ పట్టుకొని ప్రిపేర్ చేసి ఇస్తే గూగుల్ కి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఏఐకి తగ్గట్టు ఎలా చేయాలో కూడా మీకు ఆ సీక్రెట్స్ అనేది తెలిసిపోతుంది. సరే, ఆడి అన్నాను, బెంజ్ అన్నాను, ఇంకేమన్నాను సార్? నేను బిఎండబ్ల్యూ అనేది టైప్ చేస్తున్నాను. సో మనం బిఎండబ్ల్యూ అని టైప్ చేస్తే ఏంది? బిఎండబ్ల్యూ కార్ సర్వీస్ అంటే అది వచ్చింది. తర్వాత ఏమొచ్చింది సార్? మళ్ళీ కారోమ్యాన్ అనేది వచ్చింది. ఇది ఎప్పుడు చేశాను సార్ నేను? అర్లీ 2018, 2019 లో చేశాను. ఇప్పటికీ ర్యాంకింగ్స్ అనేది ఉందన్నమాట. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది సార్. వెన్ ఐ టైప్ ఇన్ గూగుల్, మన కోర్స్ గురించి చెప్తాను. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ తెలుగు. సో డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో మార్కెట్ లో వందల కొద్ది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓపెన్ గా చెప్పాలంటే ఇది నా పాత కంపెనీ, ఎఫ్ఎల్ఎం ఫ్రంట్ లైన్స్ మీడియా, ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్. దీన్ని డిజైన్ చేసింది కూడా నేను. ఇప్పుడు వేరే వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఎస్సీఓ కంటెంట్ ఫార్ములా మొత్తం మై ఓన్. ఇక్కడ కూడా సెకండ్ వన్ ఏమొచ్చింది సార్? ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అనేది వచ్చింది. ఇది సెకండ్ రిజల్ట్. వెన్ ఐ కమ్ డౌన్, ఇది కూడా మనదే. ఒక్కసారి కిందికి చూడండి, ఒక్కసారి కిందికి రండి. వెన్ ఐ కమ్ హియర్, వెన్ ఐ గో టు ద సెకండ్ పేజ్, ఈ పేజ్ కూడా మనదే అనమాట. ఇది ఓపెన్ చేసినా అనేది వస్తుంది, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసినా ఇది వస్తుంది అనమాట. సో విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 2.5 to 3 months, ఓపెన్ గా చెప్పాలంటే 2 to 3 months లో హైదరాబాద్ లో 100+ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. నాది ఇది వస్తుంది ప్లస్ ఇది కూడా వస్తుంది అనమాట. అంటే ఇవన్నీ ఎలా చేయాలి సార్? 100% సీక్రెట్స్ విల్ బి రివీల్డ్ అనమాట. సో మార్కెట్కి ఏం కావాలి, మనకు ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళకి ఏం కావాలి, రేపు మీరు జాబ్ వచ్చిన తర్వాత మార్కెట్ లో సర్వైవ్ ఎలా కావాలో కూడా మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద కంప్లీట్ ఎస్సీఓ. ఎస్సీఓలో మనకు కొన్ని టైప్స్ ఉంటాయి సార్. ఓపెన్ గా చెప్పాలంటే యు ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఆన్ పేజ్ ఎస్సీఓ ఇన్ ద వెబ్సైట్ చేస్తాము, ప్లస్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ అవుట్ సైడ్ ద వెబ్సైట్ చేస్తాము, ప్లస్ టెక్నికల్ ఎస్సీఓ అంటే స్పీడ్నెస్ అన్నమాట. వెబ్సైట్ ఒక ఫిట్నెస్ అంటాం. నేను ఫిట్ గా ఉన్నా కాబట్టి మీ ముందర గట్టిగా మొత్తుకొని చెప్తున్నా క్లాస్ అయితే. అది ఒక వెబ్సైట్ స్ట్రాంగ్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది సార్ అంటే ఫిట్నెస్ ఆఫ్ ద వెబ్సైట్, టెక్నికల్ ఎస్సీఓ అంటాం అనమాట. ఇలాంటి పారామీటర్స్ అన్ని తెలుసుకుంటాం. సరే సార్, ఎస్సీఓ అనేది ఏం తెలుసా? ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. టైం టేకింగ్ ప్రాసెస్. సో ట్రై టు కంపేర్ విత్ డెంటల్ ట్రీట్మెంట్. దేంతో కంపేర్ చేసుకోవాలి? డెంటల్. సార్ నాకు పన్ను నొప్పి ఉంది సార్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా, పోగానే పట్కారి పెట్టి పీకుతాడా? పన్ను పీకడు కదా, కొంచెం చూస్తాడనమాట. పన్ను మంచిగా ఉందా లేదా, ఊగుతుందా లేదా, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా, పన్ను మరి ఇన్ఫెక్షన్ అయిందా, దాన్ని మరి హీలింగ్ అనేది కావాలంటే నువ్వు డైరెక్ట్ పోయినావు, నీకు మెడిసిన్ ఏది ఇస్తాడు, పోగానే పీకి కొత్త పన్ను పెట్టాడనమాట. దానికి 3 సిట్టింగ్స్, 4 సిట్టింగ్స్, 5 సిట్టింగ్స్ చేస్తేనే అది మెల్లగా ట్రీట్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఎస్సీఓ కూడా ఏం చేస్తారంటే మార్కెట్ యొక్క కాంపిటీషన్ బట్టి, నువ్వు సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్ బట్టి కాంపిటీషన్ తగ్గట్టు ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. మినిమం ఎన్ని మంత్స్ తెలుసా? 3 to 4 months అనేది పడుతుంది. మినిమం 3 to 4 months. మార్కెట్ అయితే 6 months ని లాక్ చేసుకోవాలి మనం. 6 months నాకు ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్తే దే విల్ థింక్ అనమాట. సో ఇది ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్క ప్రైజింగ్ అనేది ఉంటుంది. చాలా డీటెయిల్ గా మీరు ఎస్సీఓలో తెలుసుకుంటారు అనమాట. ఓకేనా? దిస్ ఇస్ రిగార్డింగ్ దిస్ వన్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏం చేస్తారంటే, సార్ ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? పోనీ ఏదో అరుస్తున్నా నేను, తప్పుగా అనుకోకండి. అర్థమైందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. యా రియలీ థ్యాంక్ యూ అండి. జస్ట్ ఎ మినిట్. సరే సార్, నేను గూగుల్లో సెర్చ్ చేయను. మార్కెట్లో ఏం చేస్తారు సార్? గూగుల్లో, యూట్యూబ్ ఇవన్నీ ఓపెన్ చేస్తే యాప్స్ ఓపెన్ చేస్తాడు. యాప్ కూడా సెర్చ్ చేయకపోతే ఏం చేస్తారు తెలుసా? దే విల్ కమ్ ఇన్ సెర్చ్ ఇన్ సోషల్ మీడియా అనమాట. ఏదైనా ప్రొఫైల్ ఉందానికి ఏం చేస్తాడు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, ట్విట్టర్ ఓపెన్ చేస్తాడు, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు, గ్రూప్స్ ఓపెన్ చేస్తాడు, మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేస్తాడు, ఏది కావాలంటే అది ఓపెన్ చేస్తాడు అనమాట. మళ్ళీ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ బ్రాండింగ్ అనేది ఉండాలన్నమాట. బ్రాండ్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. ఎందుకు సార్? అతను ఆఫ్లైన్ లో చూస్తాడు, వెబ్సైట్ లో చూస్తాడు, గూగుల్లో చూస్తాడు, యూట్యూబ్ లో చూస్తాడు, ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తాడు. అరే ఎక్కడ పోయినా కానీ ఇందే ఉంది కదా అని చెప్పేసి ఆటోమేటిక్ గా ట్రస్ట్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఓపెన్ గా చెప్పాలంటే ఆడియన్స్ ఎక్కడైతే ఉన్నారో దాని తగ్గట్టు ఏదైనా ప్లాట్ఫామ్స్ ఉంటే దాన్ని మీరు ఫాలో అయితే చాలు సార్. ఆన్లైన్ ప్రెజెన్స్ అనమాట. PRESENCE, ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? ప్రాపర్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకుంటారు అన్నమాట. తర్వాత కంటెంట్, ఏ విధంగా సోషల్ మీడియాలో కంటెంట్ అనేది పెట్టాలి, అది కూడా ఎట్లా ఉండాలి తెలుసా? AI ఫ్రీ కంటెంట్ ఉండాలి, ప్లస్ స్పామ్ ఫ్రీ కంటెంట్ అనేది ఉండాలన్నమాట. సో ప్రాపర్ కంటెంట్ స్ట్రాటజీ అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీరు దీన్ని ప్రాపర్ గా ఫాలో అవుతారో మీ అకౌంట్ అనేది సేఫ్. నేను ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ పెడతాను, ఫేస్బుక్ లో కంటెంట్ పెడతానంటే పీకి పక్కనే పెడేస్తాడు అనమాట మీ అకౌంట్ ని.
చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం యూ మస్ట్ నో అబౌట్ కాపీరైట్ అనమాట. కాపీరైట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. కాపీరైట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలన్నమాట, లేకపోతే ప్రాబ్లం అనేది అయిపోతుంది. సో ఇవన్నీ మీరు డీటెయిల్ గా తెలుసుకుంటారు. ఒక సెలబ్రిటీ అకౌంట్ వస్తే ఎలా మెయింటైన్ చేయాలి, పొలిటీషియన్ అకౌంట్ వస్తే ఎలా మెయింటైన్ చేయాలి, కంపెనీస్ వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అవన్నీ మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే మీకు చెప్పానో, ఏది సార్, మార్కెటింగ్ మాడ్యూల్స్, డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ 4th and 5th ఏదైతే ఉందో, ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్ మాడ్యూల్ MODULA మాడ్యూల్ 4 అండ్ MODULA మాడ్యూల్ 5. అంటే ఏంటి సార్, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. దేని కిందకి వస్తుంది తెలుసా? దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఆర్గానిక్ మార్కెటింగ్ అనమాట. ఎక్కడ వస్తుంది సార్? ఆర్గానిక్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఆర్గానిక్ మార్కెటింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏంది, నువ్వు టైం పెట్టి ఫ్రీగా నువ్వు ఆప్టిమైజ్ చేసుకుంటే అక్కడ నువ్వు ఎంప్లాయీస్ కి పైసలు అనేది ఇవ్వాలి, ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. నువ్వన్నా చేసుకో, ఎంప్లాయీస్ ని పెట్టన్నా చేసుకో, ఒక ఏజెన్సీకి ఇచ్చన్నా చేసుకో. ఇవి మెయింటైన్ చేయడానికి ఏం కావాలి? ఒక మనుషులు ఉండాలి, వాళ్ళకు స్ట్రాటజీస్, ప్రాపర్ కంటెంట్ తెలిస్తే చాలా అనమాట. దే విల్ డూ ఇట్. దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఆర్గానిక్ మార్కెటింగ్ అనమాట. మళ్ళీ తర్వాత ఏంది, సరే సార్ ఇదంతా ఏమవుతుంది సార్ అంటే కొంచెం టైం పడుతుంది. మార్కెట్ లో వైరల్ కావాలన్నా సరే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. నీ బ్రాండ్ చాలా మంది కనిపించాలన్నా సరే నువ్వు కంటెంట్ తో కొట్టినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే, SEO చేస్తే 2-3 నెలలు అనేది ఆగాలి. సో నేను సోషల్ మీడియా చేసుకుంటా పోతే తక్కువ మంది రీచ్ వస్తుంది. మీరు కొత్త అకౌంట్ కాబట్టి నీకు ఫాలోవర్స్ ఉండాలి. యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే నీకు కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చాడు అనుకోండి, జీరో నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కటి వెళ్ళి అది థౌసండ్స్, లాక్స్, మిలియన్స్ అనేది వెళ్తుంది తప్ప ఓపెన్ చేయగానే తక్కువ మంది మిలియన్స్ అని రారు. సో ఇన్స్టాగ్రామ్ విల్ గివ్ అట్ ఏ జీరో, ఫేస్బుక్ విల్ గివ్ అట్ ఏ జీరో, ట్విట్టర్ హాస్ గివ్ యాజ్ ఏ జీరో, అంటే ఎక్స్ అన్నమాట. లింక్డ్ఇన్ కూడా మీకు జీరో అనేది ఇస్తుంది, యూట్యూబ్ ఫాలోవర్స్ కూడా జీరోనే ఇస్తుంది. నచ్చిన వాళ్ళు పెంచుకుంటా పోతాడు. సో నాకు అంత టైం లేదు సార్, నీకు ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ నూడిల్స్ 2 minutes కాఫీ, అంటే ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ 2 minutes మ్యాగీ నూడిల్స్ లాగా నాకు ఎంబడే బిజినెస్ అనేది కావాలంటే యు మస్ట్ గో ఫర్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అన్నమాట. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ లో ఏముంటుంది తెలుసా మనకు? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ గురించి వెళ్తారు. ఇక్కడ మీరు ఏం చేస్తారు తెలుసా? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ SEM అనమాట. SEM ప్లస్ SMM అనేది నేర్చుకుంటారు. SEM అంటే ఏంటో తెలుసా? సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఏమంటాం సార్? సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనేది తెలుసుకుంటాం మనము. తర్వాత SMM అంటే ఏంటో తెలుసా? సోషల్ మీడియా మార్కెటింగ్. SOCIL, సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. సార్ ఇక్కడ బేసిక్స్ ఏ విధంగా అయితే మీకు చెప్తున్నానో, రియల్ టైం సబ్జెక్ట్ కూడా చాలా మంచిగా చెప్తాను. మీ దగ్గర పేషెన్స్ ఉండాలి, నేనైతే కమిటెడ్. మీరు కరెక్ట్ గా రండి, కరెక్ట్ గా సబ్జెక్ట్ తెలుసుకోండి, ఆర్ గుడ్ గెట్ అల్టిమేట్ అనమాట. అందుకనే మార్కెట్ లో అందరు 1 day 2 day మీకు డెమో ఇవ్వము, కొంతమంది డైరెక్ట్ అంటుంటారు. మీకు అందుకనే 10 days ఫ్రీగా చెప్పడం అనేది కూడా జరుగుతుంది అనమాట. గెట్ రెడీ. సో హూ ఆర్ పేడ్, రియల్లీ థ్యాంక్ యూ అండి. ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో నా సెషన్ ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. మనది 100% సిలబస్ ఉంటే 80% to 95% వరకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తా. మిగిలిన 5%, 10%, 15% వచ్చేసి ఏం చేయాలి తెలుసా? యూ మస్ట్ డూ ఏ ప్రాక్టీస్ అనమాట. అంతే సార్. A+B కే నాకు చిన్నప్పుడు డైరెక్ట్ రాలే, దాన్ని చదివి బట్టి నాకు A² + B² + 2AB అనేది వచ్చింది. ఇక్కడ కూడా చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. అది మీకు ఈజీగా కావాలంటే ఈజీగా నేను డికోడ్ చేశాను. మీరు కొంచెం ప్రాక్టీస్ గానీ ఎక్కువ టైం కేటాయిస్తే చాలు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకేంది, వాళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ అనేది కావాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక కార్ షోరూమ్ అనేది ఓపెన్ చేశాను, లేదా టూ వీలర్ షోరూమ్ అనేది ఓపెన్ చేశాను, లేకపోతే గోల్డ్ షాప్ అనేది ఓపెన్ చేశాను. ఒక గోల్డ్ షాప్ అనేది ఓపెన్ చేశాను. వీళ్ళకి ఏం కావాలి సార్? వీళ్ళకి బిజినెస్ అనేది కావాలి. సో నేను SEO చేసుకోవాలి, ఇదంతా చేసుకోవాలంటే టైం పడుతుంది అనమాట. నేనేం చేస్తున్నాను? సో నాకు 10,000, 20,000 తక్కువ నేను ఆన్లైన్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ అనేది తెప్పిస్తాను. కుదిరితే గూగుల్ యాప్ ద్వారా తెస్తాను, లేకపోతే నేను సోషల్ మీడియా ద్వారా గన్ షాట్ గా. సో వాళ్ళ జెండర్ బట్టి, మేలా ఫీమేలా, జెండర్ బట్టి, వాళ్ళ ఏజ్ టార్గెట్, వాళ్ళకి 24, 25, 35, 45 అట్లా 25 to 45 ఏజ్ అనేది సూపర్ అనమాట. 23 to 34 ఏజ్ అనేది సూపర్ అనమాట. సో డిపెండింగ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్, ప్రోడక్ట్ సర్వీస్ రిక్వైర్మెంట్, జెండర్ టార్గెట్, తర్వాత ఏంది సార్, ఏజ్ టార్గెట్, తర్వాత ఇంకొకటి ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ టార్గెట్ అనమాట. సో ఇవన్నీ చూసుకొని నేను సోషల్ మీడియా ద్వారా నేను కూడా మార్కెటింగ్ అనేది చేస్తాను. లేదు సార్ వాళ్ళు ఏదైతే వెతుకుతున్నారో కీవర్డ్ తగ్గట్టు చేస్తాను సార్ అంటే దట్ కమ్స్ అండర్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. అంటే దీన్ని మనం ఏమంటాం తెలుసా? గూగుల్ యాడ్స్ అనేది అంటాం. టెక్నికల్ గా గూగుల్ యాడ్స్ ఏం చేస్తారంటే పే పర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్ అంటాం అనమాట. పే పర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్ అనేది అంటాం అనమాట. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సోషల్ మీడియా మార్కెటింగ్ లో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ మెటా యాడ్స్ అన్నమాట. అంటే రియల్ టైమ్ లో మీరు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేది ఎట్లా చేయాలి, FB యాడ్స్ అనేది ఎట్లా చేయాలి,
సో వాట్సాప్ అనేది యాడ్స్ అనేది ఎట్లా చేయాలి, ఒక బిజినెస్ కి సేల్స్ అనేది ఎలా చెప్పాలి, ఆల్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఓకేనా సార్? సో ఫస్ట్ స్టేజ్ 1 లో ఏమొస్తుంది సార్ మనకు, యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్, కాన్వా గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్. స్టేజ్ 1 అయిపోయిన తర్వాత మార్కెట్ మొత్తం ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, స్టేజ్ 2 కి షిఫ్ట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం తెలుసా, ఎస్ఈఓ అనేది అంటాం అనమాట. తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, తర్వాత ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ వెళ్తాం. తర్వాత దిస్ ఇస్ ద స్టేజ్ 3 అనమాట. ఎస్టీఏజీ స్టేజ్ 3 అనేది ఇక్కడ అంటున్నాను అనమాట. సో స్టేజ్ 3 అనేది ఇక్కడ అంటున్నాను, గెట్ రెడీ. స్టేజ్ 3లో ఏముంటుంది తెలుసా సార్, నాకు ఒక బిజినెస్, సరే సార్ మీరు కింద మీద పడ్డారు, వెబ్సైట్ డిజైన్ చేశారు, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేశారు, కొంతమందితో బ్రాండ్ ప్రమోషన్ కూడా చేయించారు. ఎవరైతే మార్కెట్ లో చాలా ఫేమస్ ఉంటారో, సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, బ్లాగర్స్ కావచ్చు, వాళ్ళందరితో మీరు బాగా ప్రమోట్ చేయించారు. సో సింపుల్ గా చెప్పాలంటే మూవీ రిలీజ్ అయింది కదా సార్, లిటిల్ ఆర్ట్స్, ఆల్రెడీ మీరు చూసుంటారు అనమాట. వైరల్ మార్కెటింగ్ అనేది అయింది, మంచి కంటెంట్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్ గా హిట్ అయింది. సో అదంతా ఏంది సార్ అంటే, దట్ ఆల్ కమ్స్ అంటే రిక్వెజెడ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు అక్కడ ఒక లాజిక్ వచ్చింది, ఏంది సార్, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆ మూవీకి ఎంతమంది వచ్చిర్రు, ఎంతమంది బుక్ మై షోకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నారు, నేను 100 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చాను, 100 మంది సెలబ్రిటీస్ కి ఇచ్చాను, 100 మందికి నేను వాట్సాప్ లో షేర్ చేశాను, ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ లో, ఒక్కొక్క వాట్సాప్ ఛానల్ 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది ఉన్నారనమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్రూప్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్సాప్ ఛానల్ అనమాట. ఆ ఛానల్లో 10,000 మంది ఉన్నారు. టెలిగ్రామ్ లో షేర్ చేశాను, అదే లింక్ కొన్ని 100 మందికి షేర్ చేశాను అనమాట. నాకు ట్రాఫిక్ ఎలా వచ్చింది సార్, నాకు సేల్ ఎలా జరిగింది, నా దగ్గర ఒకటే ప్రోడక్టే, ఒకటే టికెట్. ఎగ్జాంపుల్ లిటిల్ ఆర్ట్స్ మూవీ అనేది ఉందన్నమాట. LITTL లిటిల్ ఆర్ట్స్ అనే మూవీ అనేది చేశారనమాట. HEARTS లిటిల్ ఆర్ట్స్ మూవీ అనేది జరిగింది. సో మొత్తం వైరల్ మార్కెటింగ్, మీ మార్కెటింగ్ అండ్ వైరల్ మార్కెటింగ్, సూపర్ ప్రమోషన్, వైరల్ మార్కెటింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ నాకేమైంది సార్ అంటే, నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అని నేను చేపించాను అనమాట, ప్లస్ ఫేస్బుక్ అకౌంట్స్ అని చేపించాను. నాకున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో, సో యూట్యూబ్ ఛానల్స్ కి కూడా చేపించాను అనమాట, యూట్యూబ్ ఛానల్స్ కి కూడా చేపించాను. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి, నాకు ఎగ్జాంపుల్ బుక్ మై షోకి వెళ్ళి టికెట్స్ ఎలా కొన్నారు, బుక్ మై షోకి వెళ్ళి సో టికెట్స్ అనేది ఎలా కొన్నారు సార్. సో నాకు ఈ ఛానల్ నుంచి ఎగ్జాంపుల్ నేను 100 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లకు ఇచ్చాను. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో దగ్గర దగ్గర 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి బుక్ మై షోకి వెళ్ళిరు, ఏ ఫేస్బుక్ అకౌంట్ నుంచి బుక్ మై షోకి వెళ్ళిరు, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ నుంచి, యూట్యూబ్ ఛానల్ లోపల ఎలాంటి వీడియో నుంచి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఇవన్నీ నేను ఎలా ట్రాక్ చేయాలి సార్. దట్ ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ సింపుల్ సార్, యు ఆర్ గోయింగ్ టు లర్న్, అండ్ ద మాడ్యూల్ 7 ఈజ్ ట్రాకింగ్ అనమాట. ఈ ట్రాకింగ్ గురించి మీకు తెలుసుకోవాలంటే యూ మస్ట్ లర్న్ అబౌట్ గూగుల్ అనలిటిక్స్ 4 అన్నమాట. గూగుల్ అనలిటిక్స్ 4, ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ యూటీఎం ఇస్ బై గూగుల్ అన్నమాట. ఉర్చిన్ ట్రాకింగ్ మాడ్యూల్ అనేది అంటాము, లోపల పారామీటర్స్ అనేది పెడతాం అనమాట. క్యాంపెయిన్ సోర్స్, క్యాంపెయిన్ మీడియం, క్యాంపెయిన్ కంటెంట్, క్యాంపెయిన్ టర్మ్, సో ఇలా క్యాంపెయిన్ మీడియం ఇలా చెప్పుకుంటా పోతే 5 పారామీటర్స్ ఉంటాయి. దాన్ని మనం ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కొక్క పేరు పెట్టుకొని వెళ్ళాం అనుకోండి, సరిపోతుంది అనమాట, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గణేష్ చవితి జరిగింది అనమాట, వినాయక చవితి జరిగింది, చాలా మంది చందాలు కలెక్ట్ చేస్తుంటారు, ఒక్కొక్క బుక్ ఒక్కొక్క పర్సన్ కి ఇస్తారు, వాళ్ళ కింద పేరు రాస్తే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇస్తారనమాట. ఇది అబ్బాయి సార్ మీ వాయిస్ రావట్లేదు. సార్ నా వాయిస్ క్లియరా వస్తుంది క్లియర్ సార్. సార్ అర్థమవుతుందా, ఏదో సోది చెప్తున్నాను కదా, అర్థమవుతుందా, ఇదంతా రియల్ టైం సబ్జెక్టే సార్, ఇదంతా రియల్ టైం సబ్జెక్టే సార్. సార్ సబ్జెక్ట్ అర్థం ఆపమంటారా కంటిన్యూ చేయమంటారా, ఆపమంటారా కంటిన్యూ చేయమంటారా, కెన్ ఐ కంటిన్యూ ఆర్ స్టాప్, కంటిన్యూవా స్టాపా, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సో సింపుల్ గా చెప్పాలంటే వినాయక చవితి జరిగింది, తర్వాత అమ్మవారిది కూడా వస్తుంది అనమాట, నవరాత్రులు. ఏం చేస్తారు సార్ అంటే చందా కావాలి, కంపల్సరీ ఫండ్స్ అనేది కావాలి. సో చిన్న పిల్లల దగ్గర నుంచి క్రియేటివ్ స్ట్రాటజీస్ ఉంటాయి. 10 చందా బుక్లు కొట్టించిన, ఒక్కొక్క చందా బుక్ ఒక్కొక్క పర్సన్ కి ఇచ్చిన, ఆ చందా బుక్ లోపల ఏం రాస్తాను, లాస్ట్ లోపల అతని మొబైల్ నంబర్ నేమ్ రాస్తాను. అరే ఇతను నా ఫ్రెండ్ గిరీష్, ఆ గిరీష్ కి ఇచ్చాను, అతను 70 మెంబర్స్ తీసుకొని వచ్చాడు, ఇతని ద్వారా ఇది అయిందని చెప్పి రాసుకుంటా. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఏ విధంగా అయితే వస్తుందో, ఇక్కడ కూడా నేను పంపించే లింక్ కి అదే చందా బుక్, దాని లోపల నంబర్ వేరే ఉంటుంది, దాని లోపల నేము కింద అడ్రస్, నువ్వు ఎంత రాస్తున్నా అని చెప్పి చందా సిగ్నేచర్స్ ఏముంటుంది చందా బుక్ లోపల ఒక నంబర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అదే చందా బుక్ అదే డీటెయిల్స్ అన్నమాట, రియల్లీ సారీ, అదే చందా బుక్ అదే డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఆ నంబర్ బట్టి నీకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ కూడా రియల్ టైమ్ లో మనము
చాలా మందికి పంపించేటప్పుడు ఏమవుతుంది సార్ అంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ యూటీఎం పారామీటర్స్ అనేది యాడ్ చేసి పంపిస్తే ఎవరి అకౌంట్ ద్వారా ఎలా వచ్చారు, ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి నాకు ఎంత సేల్ జరిగింది బుక్ మై షోకి, ఏ యూట్యూబ్ ఛానల్ లోపల ఏ వీడియో లోపల ఏం జరిగిందని చెప్పేసి ఐ విల్ మేక్ ఏ డిఫైన్ థింగ్స్ అనమాట. సో ఇలా వచ్చినప్పుడు నాకు GA4 గూగుల్ అనలిటిక్స్ 4 KGF1 KGF2 సాలార్ 1 సాలార్ 2, సో ఇప్పుడు కాంతారా 1 కాంతారా 2 ఏ విధంగా అయితే ఉందో GA4 లో కూడా మనకు వర్షన్ అనమాట. GA4 ఇస్ ద లేటెస్ట్ వర్షన్. 2013 నుంచి అది అట్లా ఉండిపోయింది అనమాట. 2013 ఆర్ 14 అలా ఉండిపోయింది. ఇప్పటికీ కూడా AI మేనేజ్మెంట్ అనేది చాలా అవుతుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుంది సార్ అంటే మీ వెబ్సైట్ కి అంటే పర్చేస్ ఎలా జరిగింది, ఆ టికెట్ ఎలా కొన్నారు బుక్ మై షోన్ కి తెలిసిపోతుంది బ్యాక్ ఎండ్ లో. దే ఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ లాట్ ఆఫ్ టూల్స్ అనమాట. సో మనం కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ GA4 అనమాట. గూగుల్ అనలిటిక్స్ 4 అని ఇంటిగ్రేట్ చేస్తాం. ఎలాంటి జెండర్ వచ్చారు, మేల్ వచ్చారా ఫీమేల్ వచ్చారా వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ అంటే నువ్వు యూట్యూబ్ వాడుతున్నావు, నువ్వు జీమెయిల్ నింపేటప్పుడు నీ ఏజ్ తెలిసిపోతుంది. అతను డేట్ ఆఫ్ బర్త్ వస్తాడు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తావు. సో ఆటోమేటిక్ గా నువ్వు ఏ ఇయర్ లో అది క్యాల్కులేట్ చేసుకొని ఇచ్చేస్తుంది. నీకు 24 ఇయర్సా 25 ఇయర్సా 30 ఇయర్స్ అని దానికి అర్థమైపోతుంది. నువ్వు ఎలాంటి టెక్నాలజీ ద్వారా వచ్చావు, ఎలాంటి డివైస్ ద్వారా వచ్చావు, ఎలాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా వచ్చావు, ఎయిర్టెల్ ద్వారా వచ్చావా జియో ద్వారా వచ్చావా మొత్తం అర్థమైపోతుంది అనమాట. దట్ ఆల్ కమ్స్ అండర్ గూగుల్ అనలిటిక్స్ 4. తర్వాత దీంతో పాటు మీకు యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ అన్నమాట. ఏంది, ఏ గూగుల్ నువ్వు నా వెబ్సైట్ ని స్కాన్ చేయొద్దు అంటే సాఫ్ట్వేర్ బోట్ అనేది ఆగిపోతుంది అనమాట. ఏ గూగుల్ దీని లోపల నా వెబ్సైట్ అనేది వందల కొద్ది కంటెంట్ ఉంది. ఎగ్జాంపుల్ వికీపీడియా ఉందన్నమాట. వికీపీడియాలో కొన్ని లక్షల కొద్ది కంటెంట్ ఉంది. ఏ గూగుల్ వికీపీడియాలో కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ నువ్వు స్కాన్ చేసుకోవద్దు, నువ్వు గూగుల్లో పెట్టొద్దు అంటే అది ఆపేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రీ లెవెల్ పర్మిషన్. సింపుల్ గా చెప్పాలంటే ఒక సీక్రెట్ కోడ్ లాంటిది అనమాట. నేను నీకు పర్మిషన్ ఇచ్చాను అనుకో, కోడ్ కరెక్ట్ చెప్తే అది ఎంటర్ అయి మొత్తం చేస్తుంది. ఇవ్వలేదనుకో, రాంగ్ ఇచ్చాను అనుకో ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను గూగుల్ ని నా వెబ్సైట్ ని స్కాన్ చేయకుండా ఉండాలంటే ఐ విల్ గివ్ ద పర్మిషన్ ఇయర్. స్కాన్ చేసుకోమంటే పర్మిషన్ అనేది ఇవ్వచ్చు. లేదు సార్ నా వెబ్సైట్ లోపల 50% కంటెంట్ స్కాన్ చేసుకో, 50% వదిలేసి అంటే అది కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది రావచ్చు. ఏముంటే తెలుసా, జస్ట్ రెండు అలో డిజాలో, అలో డిజాలో, అలో డిజాలో. అలో అంటే ఏంది, నువ్వు ఏ సాఫ్ట్వేర్ బోర్డ్ అయినా సంబంధం లేదు. నువ్వు ChatGPTనా, జెమినయా, గ్రోకా, మార్కెట్ లో వందల కొద్ది ఏ టూల్స్ నాకు సంబంధం లేదు. నేను నీకు పర్మిషన్ ఇచ్చిన, అలోని ఇచ్చిన, నా వెబ్సైట్ లోపల నా కంటెంట్ అంతా తీసుకొని నువ్వు పెట్టుకో అని చెప్తా. ఏ గూగుల్ నువ్వు నా వెబ్సైట్ ని స్కాన్ చేయొద్దు, డిజాలో గూగుల్ అని చెప్పి రాసినాను అనుకో, డిజాలో గూగుల్ బోట్ అని చెప్పి రాసినాను అనుకో, ఇంకా గూగుల్ నా వెబ్సైట్ స్కాన్ కూడా చేసుకోదు అనమాట. సో నీ వెబ్సైట్ లోపల ఏమవుతుంది, ఎలాంటి కంటెంట్ అనేది ర్యాంక్ అవుతుంది, ఆల్ విల్ బి డిస్కవర్డ్ ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనమాట. ఇంకొకటి ఉంటుంది అనమాట, గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనమాట. ఈ మూడు కలిస్తే సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్, COMBINETN. సో దీని మీద మీకు ప్రాజెక్ట్స్ కూడా చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్ అడిగారనమాట, సార్ ఇది నా వెబ్సైట్ లోపల ప్రాజెక్ట్ లేదన్నారు. లేదంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అంటే ఇది లేకుండా ఏ ప్రాజెక్ట్ ఉండదు అనమాట. రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ ఇంక్లూజన్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సార్ డెప్త్ అర్థమైందా సార్? డెప్త్ అర్థమైందా? సబ్జెక్ట్ ఒక డెప్త్ అర్థమైందా? సబ్జెక్ట్ ఒక డెప్త్ అర్థమైందా? ఈ జీటైమ్ ఏంటి అంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనమాట. నా వెబ్సైట్ కి వెళ్ళిండు, ఒక యూట్యూబ్ వీడియో పెట్టినా క్లిక్ చేసిండు, అది ఎంతసేపు చూసిండు అతను, 10% చూసిండా, 20% చూసిండా, 30% చూసిండా నాకు అర్థమైపోతుంది. నేను మీద నుంచి కింది వరకు స్క్రోల్ చేసి ఇన్స్టాగ్రామ్ లాగా అతను ఎంత పర్సెంట్ స్క్రోల్ చేసిండు, ఇవన్నీ నేను ఆటోమేటిక్ గా కొన్ని సిగ్నల్స్ అనేది నేను గూగుల్ అనలిటిక్స్ 4 తో పంపిస్తాను అనమాట. దిస్ ఈస్ అ సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్. సో అతనికి ROI చూపేయాలన్నా మొత్తం ఇది మనము ట్రాకింగ్ అనేది తీసుకోవాలన్నమాట. సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్ ఫర్ ట్రాకింగ్ అనమాట. సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్ ఫర్ ట్రాకింగ్ అన్నమాట. సో GPS ట్రాకింగ్ ఏ విధంగా అయితే అవుతుందో నా వెబ్సైట్ లోపల సేల్స్ ఎలా జరిగింది, ఆడియన్స్ ఎలా వచ్చారో ఇవన్నీ మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఓకేనా, దాట్స్ ఇట్. ఇది ఏంది సార్, ఇది 7th మాడ్యూల్ అనమాట. మళ్ళీ 8th మాడ్యూల్ ఏంటి సార్ అంటే ఇది ఇక్కడ నేను మాట్లాడుతుంది 7th మాడ్యూల్, 8th మాడ్యూల్, 9th మాడ్యూల్ అని రాస్తాను. ఈ మూడు కలిపి రాసేసినాను. సో గెట్ రెడీ. మళ్ళీ 8th మాడ్యూల్ ఏంది సార్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్, ఇంతగానం చేసినాం కదా, సో నీ గురించి నువ్వు చూసుకోవాలి కదా. సో నువ్వు గురించి నువ్వు చూసుకోవాలంటే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బ్లాగింగ్ అనమాట. BLOGG అని బ్లాగింగ్ అనేది ఉంటుంది. సో నీకు SEO తెలుసు, వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ తెలుసు, యాడ్స్ తెలుసు, అన్ని తెలుసు. నువ్వేం చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ కోసం అనేది బ్లాగింగ్ అనేది చేసుకోవాలి. ఎస్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ బ్లాగింగ్ అనమాట. సో ఒక సాక్షి అనేది కంటెంట్ అనేది వాళ్ళ వెబ్సైట్ లో ఏ విధంగా అయితే రీసెర్చ్ చేసి పెడతారు, ఈనాడు వెబ్సైట్ ఎలా పెడుతుంది, లేకపోతే మీకు తెలిసిన తెలంగాణ టుడే కావచ్చు, వాళ్ళందరూ మార్కెట్ లో కంటెంట్ ఎలా రిలేటెడ్ చేసి పెడతారు. నేను అంత పెద్దది అవసరం లేదు సార్, నా దగ్గర అంత పెద్ద నెట్వర్క్ లేదు అంటే ఐ విల్ గో ఫర్ ఎవర్ గ్రీన్ టాపిక్ అనమాట. ఐ విల్ గో ఫర్ ఎవర్ గ్రీన్ టాపిక్స్ అనమాట. ఎవర్ గ్రీన్ టాపిక్స్ ఏంది, ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది, కమింగ్ దసరా అనేది ఉంది, లేకపోతే దివాళీ అనేది ఉంది, న్యూ ఇయర్ అనేది ఉంది. సో న్యూ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది, అది ఎవర్ గ్రీన్ టాపిక్ అనమాట.
సో న్యూ ఇయర్ రిలేటెడ్ కోర్స్ అనేది ఏమేమి ఉంటాయి, న్యూ ఇయర్ తగ్గట్టు ఇప్పుడు మొత్తం ఏ టెక్నాలజీ కాబట్టి ఏఐతో నేను కోర్స్ అనేది ఎలా జనరేట్ చేయాలి, ఇమేజెస్ అనేది ఎలా జనరేట్ చేయాలి, ఫ్యామిలీ గ్రీటింగ్స్ అనేది ఎలా చేయాలని చెప్పేసి మొత్తం కంటెంట్ అనేది పెట్టాను. దట్ ఆల్ కన్సిడర్ ఈవెంట్ బ్లాగింగ్ అనేది అంటాం అనమాట. అవి రియల్ టైం ఎలా చేయాలో కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సెకండ్ అండ్ నైన్త్ వన్ వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ లోపల మీకు యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫేస్ వీడియోస్ అనమాట. ఫేస్ వీడియోస్ అనేది ఎట్లా చేయాలి, తర్వాత ఫేస్ లెస్ వీడియోస్ తో ఎట్లా చేయాలి, ఫేస్ లెస్ అంటే ఏఐ టూల్స్ అనమాట. ఏఐ టూల్స్ ఎట్లా చేయాలి, యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్. సార్ నాకు కెమెరా ముందుకు వచ్చి చేస్తే భయం ఉన్నా సరే రాను రాను ఏమవుతుంది సార్ అంటే భయం పోయి యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ బ్రాండ్ అనమాట. నేను ఏ టూల్స్ అని చేసినాను అనుకో 100లో ఒకరిద్దరు హిట్ అవుతారు. మొత్తం అయ్యే ఉంది కాబట్టి గూగుల్ కూడా గట్టిగా చేసిండు అనమాట. సో ఇప్పుడు నువ్వు ఏ వీడియో జనరేట్ చేసినా నీకు రెవెన్యూ అనేది రాదని చెప్పేసి గూగులే చెప్తుండ్రు. సో రెవెన్యూ రావాలంటే ఏం చేయాలి కూడా సీక్రెట్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఏతో ఎట్లా చేయాలి, నువ్వే కెమెరా ముందుకు వచ్చి ఎట్లా చేయాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంది, 2000 లోపల ప్రాజెక్ట్ అనేది ఎలా క్లోజ్ చేయాలో కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ విల్ ఆల్సో బి కవర్డ్. అండ్ ద 10th మాడ్యూల్ వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ లోపల ఏముంటుంది సార్ అంటే వీఆర్ గోయింగ్ టు టెల్ అబౌట్ స్మార్ట్ టాపిక్స్ అనమాట. స్మార్ట్ టీఓపిఐసిఎస్ స్మార్ట్ టాపిక్ చెప్పడం అనేది జరుగుతుంది. స్మార్ట్ టీఓపిఐసిఎస్ స్మార్ట్ టాపిక్స్ చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ స్మార్ట్ టాపిక్స్ అంటే ఏందో తెలుసా, అది మీరు ఆల్రెడీ చూస్తుంటారు. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుంటారు, వాళ్ళ సర్వీస్ బాగుందని చెప్పి ఏదో ఒక ప్రమోట్ చేస్తుంటారు. మీరు వాళ్ళకి కాల్ చేయడము, బయో స్టోరీకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి ఎంక్వైరీ చేయడము, పర్చేజ్ చేయడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్ మీకు ఏంది యూట్యూబ్ లో కూడా వస్తుంది. ఇప్పుడు బిగ్ బిలియన్ డే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పుగా అనుకోకండి సార్, ఇది మార్కెట్ కాబట్టి వాళ్ళ రెవెన్యూ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్ పెట్టడం, మొబైల్ పెట్టడం, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జెస్, ఇప్పుడు మార్కెట్ ఏం కావాలంటే మొత్తం అది ప్రమోట్ చేస్తుంటారు అనమాట. వన్ ఆఫ్ ది హాటెస్ట్ ట్రెండ్ అనమాట ఇది. ఇప్పుడు మార్కెట్ లో ఈ 15 డేస్ అనేది దివాళీ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే నాకేం వస్తుంది సార్ అంటే 12% 15%, కొన్ని ప్రోడక్ట్ కి 3% వస్తుంది. నేను ఐఫోన్ కొన్నాను అనుకో, నేను కొన్న లక్షనే, నువ్వు కొన్న లక్షనే, కానీ నా ద్వారా నువ్వు కొన్నావనుకో నీకు 1% కమిషన్ వస్తుంది. ఐఫోన్ కి, మొబైల్స్ మీద 1% కమిషన్ ఉంది సార్. 1 lakh పర్చేస్ అనేది చేశారు. 4 ఫోన్స్ కొంటే ₹1,00,000 అయిపోయి, మినిమం 20-25 ఎవరు కొనడం లేదు. 4 ఫోన్స్ కొంటే ఎంత సార్, 1 lakh బిల్ అయిపోతుంది. నీ ద్వారా కొన్నారనుకో నీకు ₹1000 కమిషన్ వస్తుంది. మీకు అలాంటి టాపిక్ ఓవర్ ఇస్తాను. రియల్ టైమ్ లో డిజిటల్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ కొన్ని సర్వీసెస్ ఉంటాయన్నమాట. వాటిని కనుక మీరు ప్రమోట్ చేసుకుంటే యూ క్యాన్ రికవర్ యువర్ ఫీజ్ అనమాట. యూ క్యాన్ రికవర్ యువర్ ఫీజ్. ఏదైతే మీరు 8,500 8,000 ఏదైతే మనకు ఏ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ కోసమో మీరు కోర్స్ గురించి ఏదైతే పే చేశారో యు ఆర్ గోయింగ్ టు రికవర్ దట్ ఫీజ్ అనమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. మళ్ళీ ఎలా చేయాలి సార్, ఒక ప్రోడక్ట్ అమ్మితే 3 నుంచి 5,000 కమిషన్, ఒక ప్రోడక్ట్ అమ్మితే 10,000 కమిషన్ అనమాట. అలాంటి హై అండ్ సీక్రెట్స్ కూడా స్మార్ట్ వేడ్ గా చెప్తాను. అంటే మార్కెట్ లో ఒక పెద్ద సముద్రం. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు నేను వాడుతున్న జూమ్ సాఫ్ట్వేర్ కావచ్చు, గూగుల్ ప్రోడక్ట్ కావచ్చు, ఒక వెబ్సైట్ కావచ్చు, ప్రతి ఒక్క డిజిటల్ ప్రోడక్టే. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క రేట్ ఆఫ్ కమిషన్ అనేది వస్తుంది. ఒక ప్రోడక్ట్ అంతే 2,000 నుంచి 3,000 వరకు ఎట్లా అర్న్ చేయాలో ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ ఇన్ లైవ్ అనమాట. ఇది మీకు కొన్ని ఎండింగ్ టాపిక్స్ లో వస్తాయి అనమాట. తర్వాత 11th వన్ వచ్చేసి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ నేను ఒకటేసారి 1,00,000 మందికి ఈమెయిల్స్ అనేది పంపించాలి. నేను జీమెయిల్ ద్వారా పంపించినాను అనుకో, నీది ఫ్రీ జనరల్ జీమెయిల్ అకౌంట్ అనుకో 500 కంటే ఎక్కువ పంపించలేదు. లేదా నేను గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ వాడుతున్నాను, 2,000 లిమిట్ అనమాట. సో నేను ఒకటేసారి 1,00,000 మందికి పంపాలంటే ఏం చేయాలి సార్, ఐ నీడ్ టు గో ఫర్ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. దాని లోపల ట్రాన్సాక్షన్ బేస్డ్ ఉంటాయి, వెల్కమ్ ఈమెయిల్స్ ఉంటాయి, సబ్స్క్రిప్షన్ మెయిల్స్ ఉంటాయి, తర్వాత అబండాన్మెంట్ కార్డ్స్ ఈమెయిల్స్ అనేది ఉంటుంది. సో ఈమెయిల్ సీక్వెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఒక్కొక్క బిజినెస్ తగ్గట్టు టైలర్డ్ వర్షన్ ఎలా ముందుకెళ్ళాలి. సో ఈమెయిల్ టెంప్లెట్ డిజైనింగ్ కావచ్చు, ఈమెయిల్ టెంప్లెట్ సీక్వెన్స్ క్రియేషన్ కావచ్చు, ఆల్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. తర్వాత యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఎస్ఎంఎస్ అనమాట. ఎస్ఎంఎస్ లో మీకు ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది అనమాట. బల్క్ ఎస్ఎంఎస్ ప్లస్ ఇంకొకటి కూడా ఉంటుంది. ఏందో తెలుసా, బల్క్ ఎస్ఎంఎస్ ప్లస్ వాయిస్ ఎస్ఎంఎస్ అనమాట. వాయిస్ ఎస్ఎంఎస్. సో రీసెంట్ గా మనకి ఎలక్షన్స్ అయినాయి కదా. ఎప్పుడైనా సార్ 2023నా 2024లోనా? రీసెంట్ గా మనకి ఎలక్షన్స్ అయినాయి కదా, ఎప్పుడైనా సార్ 2023నా 2024లోనా? ఏపీ అండ్ తెలంగాణలో. సార్ అర్థమవుతుందా ఇది? సరే, తెలంగాణ అయితే 2023, ఏపీ అయితే 2024, కరెక్టేనా? తెలంగాణ అయితే 2023, ఓకేనా? ఏపీ అయితే 2024, కరెక్ట్. యా, డన్. సో 2 వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు సార్, నేను మీ యొక్క నియోజకవర్గం అభ్యర్థిని, సో మీరు నన్ను గెలిపించినచో నేను మీకు ఇవి చేసి పెడతాను, సో మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు నాకు ఓటేయండి అని చెప్పేసి వాళ్ళ క్యాంపెయిన్లో తగ్గట్టు ఒకటేసారి ఆ డిస్ట్రిక్ట్ అంటే అతని జోన్ లో ఉన్న వరకు, అతనికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అనుకో, ఎమ్మెల్యే రిలేటెడ్ ఏరియా వరకు అతని దగ్గర ఫోన్ డేటాబేస్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి వాయిస్ క్లిప్ 27 to 29 సెకండ్స్ వరకు రికార్డ్ చేసి
ఒక్కసారి పబ్లిష్ చేసిన అనుకో అది కూడా అప్రూవల్ అవుతుంది అనమాట. మల్టిపుల్ సర్వర్స్ ద్వారా విత్ ఇన్ 1 to 3 hours లోపల అందరికి టక్క 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 కాల్స్ వెళ్ళిపోతాయి అనమాట. అవన్నీ ఎలా చేయాలి సార్? యు ఆర్ గోయింగ్ టు లర్న్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. మళ్ళీ ఒకటేసారి మీకు బల్క్ ఎస్ఎంఎస్ అనేది పంపించాలి, అదే వర్షన్ నేను బల్క్ ఎస్ఎంఎస్ అనేది పంపించాలి, అది కూడా మీరు తెలుసుకుంటారు అన్నమాట. సో ఇవన్నీ కలిపి యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ మాడ్యూల్ 13, దట్ ఈస్ ఎ బిజినెస్ ఆటోమేషన్. బిజినెస్ ఆటోమేషన్ అన్నమాట. ఇక్కడ మీకు వాట్సాప్ ఆటోమేషన్ వస్తుంది. బిజినెస్ ఆటోమేషన్ లో యు ఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ ఏ వాట్సాప్ ఆటోమేషన్ అనేది వస్తుంది, ఎస్ఎంఎస్ అనేది వస్తుంది, ప్లస్ ఈమెయిల్. అంటే ఇండివిజువల్ గా తెలుసుకొని మొత్తం ఈ 3 క్లబ్ చేసి ఎలా వెళ్ళాలో కూడా తెలుస్తుంది అనమాట. అండ్ మాడ్యూల్ నంబర్ 14 అన్నమాట, హౌ టు గెట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సార్ మళ్ళీ ఇంత పెద్ద సబ్జెక్ట్ తెలిసినందుకు మీకు జాబ్ కావాలంటే జాబ్ అనేది వచ్చేస్తుంది సార్. యు ఆర్ గోయింగ్ టు బి జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. మళ్ళీ ఇంతగానో నేర్చుకున్నా కదా, నాకు ఎవరు వద్దు సార్, నాకు జాబ్ అవసరం లేదు, నేను ఇంట్లోనే నా దగ్గర ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్, ఒక ఫోన్ ఇస్తే చాలు, ఐ విల్ గో ఫర్ మై ఇన్ మై వే, ఐ విల్ గో ఇన్ మై వే అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఒక ఎంటీ రూమ్ ఇచ్చేసి ఎవ్వరొద్దు, నాకు తప్పుగా అనుకోకండి, నాకు ఎవ్వరొద్దు, నాకు ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్, ఒక ఫోన్ ఇస్తే చాలు, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. ఇంకా ఊహకంద అనేది నీకు చేయాలని ఉత్సాహం ఉందనుకో కథం, యు ఆర్ గోయింగ్ టు వండర్ఫుల్ థింగ్స్ అనమాట. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెప్పించుకోవాలి, ఎలాంటి వెబ్సైట్ లో రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ కావడమే కాదు ఆ మార్కెట్ ఒక గ్యాప్ తగ్గట్టు. సార్ ప్లీజ్ సార్ ఇది తర్వాత చూస్తున్నాం, అది డోంట్ మేక్ ఎనీ మార్క్, డోంట్ మేక్ ఎనీ మార్క్, డోంట్ మేక్ ఎనీ మార్క్. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ లోపల ఏమవుతుంది సార్ అంటే, ఫ్రీలాన్సింగ్ తగ్గట్టు అంటే వీ హ్యావ్ ఆల్రెడీ డేటా, నథింగ్ టు వరీ, వీ హ్యావ్ ఆల్రెడీ డేటా, నథింగ్ టు వరీ. సో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ లోపల ఎలా రిజిస్టర్ కావాలి, మన సర్వీసెస్ దాని లోపల ఎలా పెట్టాలి, ఒక్కొక్క మాడ్యూల్ కి ఎలా ఛార్జ్ చేయాలి, మార్కెట్ ఒక గ్యాప్ ని తగ్గట్టు మనం బిజినెస్ గిగ్స్ అంటాం అనమాట, జిఐజి అంటాం, ప్రొఫెషనల్ వర్కర్స్ అంటాం అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ అనమాట. హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట. కంపెనీస్ కి మనం కావాలి, ఫ్రీలాన్సర్ కి కూడా మనం కావాలి, వేరే కంపెనీస్, చిన్న ఏజెన్సీస్, పెద్ద కంపెనీస్ కూడా మనం కావాలన్నమాట. మంచి గ్రోత్ అనేది ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అనేది ఇస్తారో మీరు ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ 15th మాడ్యూల్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ క్యాన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అనమాట. యూ క్యాన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అనమాట. ఓన్ బిజినెస్ కి కావాల్సినట్టు ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ ఆల్రెడీ కంటెంట్ ఉంది, వీఆర్ గోయింగ్ టు డిస్క్లోజ్ అనమాట. ఇది కాకుండా మార్కెట్ లో లాక్స్ ఆఫ్ వర్త్ కంటెంట్ అనమాట, అంటే లాక్స్ ఆఫ్ వర్త్, WRTH వర్త్ కంటెంట్ ఎలా మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళాలి అంటే టూల్స్ అన్నమాట. సో మీకు సబ్జెక్ట్ అనేది ఎలా చెప్తాను సార్ అంటే, విత్ టూల్స్ అని ఎట్లా చేయాలి, వితౌట్ టూల్స్ అని ఎట్లా చేయాలి, విత్ ఏ టూల్స్ అని ఎట్లా చేయాలి. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఏ 3 versions. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఏ 3 versions, విత్ టూల్, వితౌట్ టూల్, విత్ ఏ టూల్, విత్ టూల్, వితౌట్ టూల్, విత్ ఏ టూల్స్ అనమాట. సో స్క్రాచ్ నుంచి ఒక లెవెల్ వరకు చెప్తాను. సో ఇవన్నీ కావాలంటే మనకు కొన్ని టూల్స్ కావాలన్నమాట. లాక్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ కంటెంట్ టూల్స్ మీకు జస్ట్ thousands లో అనేది వస్తుంది అనమాట. ఇది మీకు చెప్పడం అనేది జరుగుతుంది సార్ రియల్ టైమ్ లో, నథింగ్ టు వరీ. సో దిస్ ఈస్ అవర్ రిగార్డింగ్ ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్. క్లియరా సార్? సార్ మళ్ళీ మన కోర్స్ పేరు ఏం చేస్తారంటే ఏఐ పవర్డ్ అనేది చెప్పారు. ప్రతి ఒక్క మాడ్యూల్ తర్వాత ఏఐ టూల్స్ ఆ మాడ్యూల్ తగ్గట్టు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మార్కెట్ లో ట్రెండ్, డొమైన్ సెలెక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు మీకు కంప్లీట్ గా దాని తగ్గట్టు ChatGPT ఎట్లా వాడాలి, జెమినై ఎట్లా వాడాలి, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఎట్లా వాడాలి, కొన్ని ఏమో స్టార్టింగ్ చెప్పుకుంటా పోతాను, తర్వాత కొన్ని సెషన్స్ అయిన తర్వాత ఐ విల్ కమ్ అప్ విత్ ఏఐ టూల్ సెషన్ అన్నమాట. ఓకేనా? దిస్ ఇస్ అవర్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్. అర్థమైందా సార్ ఇది? సార్ ఇక్కడ వరకు అర్థమైందా? ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్? ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. రేపంచి కొంచెం ఎక్కువ తీసుకుంటాను. నేను ఏదైతే డే 1 చెప్పానో, డే 2 చెప్పానో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. నేను చెప్పే సబ్జెక్ట్ ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి తర్వాత ఈ అనేది ఉండదన్నమాట. మీరు మొత్తం విన్న తర్వాత ఇవన్నీ జమాయించి వర్డ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సెంటెన్స్ అనేది ప్రిపేర్ ఎలా చేసుకోవాలి, పారాగ్రాఫ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎస్ఏ రైటింగ్స్ అనేది ఎలా చేయాలని చెప్పేసి ఎండింగ్ వరకు ఉండండి సార్. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్సలెంట్ కంటెంట్. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఏం చేయాలి, మీరు రెగ్యులర్ గా రావాలి. ఒకవేళ మిస్ అయితే మీకు రికార్డింగ్స్ ఉంటాయి, ఆ రికార్డింగ్స్ చూసుకుంటే సరిపోతుందండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా? మీకేమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. సార్ మీకేమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఐఎమ్ స్టాపింగ్ ద సెషన్ నౌ. దిస్ ఇస్ ఫర్ డే 2. చిన్మయ్, యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. హౌ ఇస్ ద డే 2 అండి? వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్. కొంతమంది నాకు పెట్టారు, సార్ ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా, వరస్ట్ గా ఉందా, సార్ ఏదో మొత్తుకుంటున్నాడు అట్లా ఉందా, నాకు తెలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. రేపు ఇంకొంచెం ఎలా చేయాలో నాకు కూడా తెలుస్తుంది కదా. యా, రియలీ థ్యాంక్ యూ. దీన్ని బట్టి ఏమర్థమైంది సార్? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఏ చైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్ అన్నాడో ఈ వీడియో వాళ్ళకి చూపండి, చాలు చల్లబడతారు అనమాట. ఓకేనా? సో రియల్లీ థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వెరీస్.
యా రియలీ థ్యాంక్ యూ అండి, రియలీ థ్యాంక్ యూ. యూ కెన్ మేక్ ఏ కామెంట్. సార్ మనం చెప్పమ్మా ఆన్లైన్ చెప్పమ్మా. లో ఇప్పుడు మార్కెటింగ్ ఏది అడ్వర్టైజింగ్ చేయాలనుకున్నా గానీ, అంటే ఇప్పుడు గూగుల్లో అయినా కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దేనికైనా కానీ అడ్వర్టైజ్మెంట్ కి మనం పే చేసుకోవాల్సిందేనా యాడ్స్ కి? 100% చేసుకోవాలి. దానికి కూడా కంప్లీట్ ప్రూఫ్స్ అనే చేయాలన్నమాట. ఆ కంపెనీ ఎవరిది, వాళ్ళకి ఏదైనా రిజిస్టర్డ్ అయింది అనుకోండి, జిఎస్టీ డాక్యుమెంట్స్, సో ఎంఎస్ఎంఈ లైసెన్స్ ఉంటే అది అప్లోడ్ చేసుకొని వీ నీడ్ టు రన్ ద యాడ్స్ అనమాట. అది గూగుల్ అయినా మెటా అయినా సేమ్ థింగ్ అనమాట. లేదు సార్ వాళ్ళకి లేదు అంటే మన పర్సనల్ అకౌంట్ తో రన్ చేయాలి. దట్ ఈస్ ద రిస్కీ ప్రాసెస్. ఇప్పుడు లేదు. మీరు ట్రాన్స్పరెన్సీగా ఉంటేనే ఫ్యూచర్ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటారు. ఓకేనా? ఓకే, మాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి. సో యూ నేను కెన్ గో హెడ్ అమ్మా. దానికోసమే అడుగుతున్నాను సార్. అది మీరు అందరూ ఓకే అంటే మీ ప్రాజెక్ట్ అందరి ముందర చూపిస్తాను, బ్రాండ్ కూడా అందరికీ తెలుస్తుంది. ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్ ఛాలెంజ్ అమ్మా. ఓకేనా? ఎస్ సార్, ఓకే. ఆల్రెడీ వెబ్సైట్ అన్ని ఉన్నాయి. ఇంకా నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇంకా మన బిజినెస్ మనం ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు అన్న థాట్ తోటి నేను దీంట్లో డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ అమ్మా, డెఫినెట్లీ. సార్ మీకు ప్రొవైడ్ డొమైన్ అండ్ హోస్టింగ్ ఏదైతే అన్నారో, వెబ్సైట్ అండ్ డొమైన్ అన్నారు కదా, Yes. అది మీకు ఆఫ్టర్ అంటే వర్డ్ ప్రెస్ స్టార్ట్ అయిన 2 or 3 days కి మీకు ఇస్తాము. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఆ థియరీ చెప్పి మీకు ఫ్రీ వర్షన్ ఇచ్చి తర్వాత ప్రీమియం వర్షన్ ఇది ఇస్తాం అనమాట. వర్డ్ ప్రెస్ స్టార్ట్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ యూ. ఓకేనా? ఓకే సార్, Definitely. వన్ మోర్ క్వశ్చన్. ఆల్రెడీ మాకున్న వెబ్సైట్ కోడింగ్ లో ఉంది. మనం ఆ కోడింగ్ నుంచి మనం ఏదైతే ఇప్పుడు మనం ఇంకా దానికి ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా కోడింగ్ లేకుండా? ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంట్ కోసం అంటే ఇప్పుడు మార్కెట్ మొత్తము ఏఐ టూల్ అంటే ప్రాపర్ గా ఎలా వాడాలో తెలిస్తే కోడ్ ఎడిటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ మొత్తం వైబ్ కోడింగ్ అంటాం అనమాట. వరల్డ్ మార్కెటింగ్ షేక్ చేసి పడేస్తుంది. అక్కడ కోడ్ ఎడిటర్ బ్లాక్ ఆప్షన్ ఇచ్చిండు అనుకో, చాట్ జీపీటీ ద్వారా, జెమినీ ద్వారా, గ్రాక్ ద్వారా కోడ్ జనరేట్ చేసి దాంట్లో పెట్టేస్తే మీకు నచ్చినట్టు చేంజెస్ అనేది అయిపోతుంది. సో యూ హ్యావ్ దిస్ ఫస్ట్ ఆప్షన్. సో చిన్న పిల్లల్ని మనం ఏ విధంగా బుజ్జగించి అడుగుతామో అలా చాట్ జీపీటీని, ఏఐ టూల్స్ అడిగి తీసుకుంటే ఆ కోడ్ తీసుకుంటే అక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన ఫీచర్ అనేది 70 to 80% అక్యురసీతో వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఇంకా నాకు వద్దు, నేను వేరే దానికి షిఫ్ట్ చేసుకోవాలి, నాకు వెబ్ టెక్నాలజీస్ రాదు అనుకుంటే యూ క్యాన్ గో ఫర్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఐ విల్ టీచ్ యూ దట్ వన్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ అమ్మా శ్రీ. యా శ్రీ, థ్యాంక్ యూ. యా రవి అడగొచ్చండి. గుడ్ ఈవినింగ్ రవి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు స్టేజ్ 2 ఉంది కదా, అవును ఇది కస్టమర్స్ కి రీచ్ ద కస్టమర్స్. అయితే ఎస్టీఓ టైం పడుతుంది, అంటే టేకింగ్ ప్రాసెస్ కదా. అవును 100%. సో ఇన్స్టెంట్ గా కావాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు టైం పడుతుందండి ఎస్ఈఓ? డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది, మంచి అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. నాకు బ్రాండ్ అవసరం లేదు, సో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటాడు అనమాట. ఇంకోటి వచ్చి సెకండ్ ప్రైజ్ వచ్చింది అంటాడు. మీరు ఇది టీవీలో యాడ్ కూడా చూస్తుంటారు అనమాట. ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే ఇద్దరే అంటారు అనమాట. అంటే 100 మంది పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ లెవెల్ వేరు. ఇద్దరే పార్టిసిపేట్ చేశారు అనుకో, కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళిద్దరికే వస్తుంది. అర్థమైందా లాజిక్? సో ఇక్కడ ఇద్దరు ఉన్నారనుకోండి, కాంపిటీటర్స్ ఇద్దరు ఉంటే యూ కెన్ ఈజీలీ బీట్ దమ్. నాకు 100 మంది కాంపిటీటర్స్ ఉన్నారనుకో, వాళ్ళందరినీ దాటుకొని రావాలంటే నాకు ఎనర్జీ కూడా కావాలి, అంతకు మించి ఒకటి కావాలి. ఇక్కడ కూడా కాంపిటీటర్ అనాలిసిస్ మనం అనాలిసిస్ చేసుకొని ఆ కీవర్డ్ ని తీసుకొని కంటెంట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. మార్కెట్ గ్యాప్ ఏమేమి ఉంది, మార్కెట్ ఒక కీవర్డ్ క్లస్టర్స్, ఆ కీవర్డ్ మీద ఎలాంటి క్లస్టర్స్ ఉన్నాయి, మొత్తం ప్రాపర్ గా రాసుకొని వెళ్తే అయిపోతుంది. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ కాన్సెప్ట్ ఇన్ డెప్త్ అండి రవి. ఓకేనా? ఓకే. సేమ్ రన్నింగ్ రేస్ అనమాట. ఇద్దరు ఉంటే ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి గ్యారంటీ. అదే 100 మందిలో ఫస్ట్ సెకండ్ రావాలంటే కష్టం. అదే 1000 మంది ఉంటే కష్టం అనమాట. 10,000 మంది ఉంటే కష్టం అనమాట. యూ క్యాన్ కంపేర్ విత్ మ్యారథాన్. కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకో, 5K రన్ 10K రన్ అంటారు. అలా ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ 10 ర్యాంకింగ్ తీసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. 100లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇస్ బెస్ట్ అనమాట. ఇలా మనం కంపేర్ చేసుకుంటే సబ్జెక్ట్ ఈజ్ ఈజీ అండి. ఓకేనా రవి? ఓకే, అంటే అప్పుడు ప్రాపర్ కీవర్డ్స్ చేస్తూ పోవాలా, ఇంకా అది అప్పుడు తర్వాత తెలుస్తుంది అంటారా? నేను చెప్తాను, చాలా డీటెయిల్ గా చెప్తాను మీకు. కీవర్డ్ అనాలిసిస్ అనేది చేయాలి, మార్కెట్ కాంపిటీషన్ అనేది చేయాలి, కొంచెం ప్లస్ మైనస్ యాడ్ చేసుకుంటే చాలు. ఓకే. థ్యాంక్ యూ రవి. యా పృథ్వీ పెండియాల, మీరు ఏమంటున్నారంటే సార్ యూటెమ్ గురించి వన్స్ చెప్పండి సార్ అంటే, యూటెమ్ ఇస్ నథింగ్ బట్ ఆర్చిన్ ట్రాకింగ్ మాడ్యూల్. URCHIL, ఆర్చిన్ అంటారు. ఉర్చిన్ ట్రాకింగ్ మాడ్యూల్ అన్నమాట. సో మీరు ఒక ట్రాకింగ్ చేయాలి. ఒక లింక్ 100 మందికి షేర్ చేశాను. ఆ 100 అంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాను, ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేశాను, ఒక ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేశాను. సో ఫేస్బుక్ ఒక పారామీటర్ పెట్టుకుంటాను, వాట్సాప్ ఛానల్ కి ఒక పారామీటర్ పెట్టుకుంటాను, టెలిగ్రామ్ కి ఒక పారామీటర్ పెట్టుకుంటాను. సో
ఇది యూటీఎం బిల్డర్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్స్ టు ప్రో అండి. దీని ఒక రిజల్ట్స్ అనేది మనకు గూగుల్ అనలిటిక్స్ 4 లో కనిపిస్తుంది అనమాట. నీకు సపరేట్ గా అడిషనల్ సిగ్నల్స్ పంపించాలి అంటే యూ క్యాన్ యూస్ గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఓకేనా పృథ్వీరాజ్? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అండి, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ పృథ్వీరాజ్. చెప్పండి. సార్ అది మన కోర్స్ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ లో అమెజాన్ లో మన ప్రోడక్ట్ ఒకటి సెల్లర్ గా జాయిన్ అయినాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రోడక్ట్ ఫస్ట్ పేజ్ లో రావడానికి మనకి ఏమైనా ఇక్కడ టెక్నాలజీస్ సింపుల్ అండి. మీరు సింపుల్ గా 50 రివ్యూస్ అనేది వేయండి. మీకు అంటే తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మీరు లైవ్ లో అడిగారు కాబట్టి చెప్తున్నాను. అమెజాన్ లో మీ ప్రోడక్ట్ హిట్ కావాలంటే మీరు గూగుల్ బిజినెస్ లో ఒక ప్రోడక్ట్ కొట్టినప్పుడు మీరు 2 స్టార్ రేటింగ్ ఉంటే పట్టించుకోరు, 3 స్టార్ రేటింగ్ ఉంటే ఓకే, 4 స్టార్ 4.5 స్టార్ 4.8 ఉంది అనుకో టక్కు మన ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. కరెక్టేనా? ఇక్కడ కూడా ఈ కామర్స్ బిజినెస్ లో మీరు టాప్ లోకి వెళ్ళాలంటే ఎక్కువ పర్చేసెస్ ఉండాలి. ఒకవేళ తక్కువ పర్చేసెస్ ఉన్నా కానీ ఫీడ్బ్యాక్ మంచిగా ఉన్నాయి అనుకోండి, సో అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ విల్ సజెస్ట్ యువర్ ప్రోడక్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా, బిజినెస్ క్రైటీరియా. ఎవరైతే కస్టమర్ అడిగారో వాళ్ళకు కాల్ చేసి సార్ ఇట్లా అమెజాన్ లో మేము కొత్తగా స్టార్ట్ చేశాము, ట్రై టు గివ్ ఏ ఫీడ్బ్యాక్ సార్. మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మీరు మా నుంచి మీకు సపరేట్ గా గిఫ్ట్ పంపిస్తాము, గిఫ్ట్ వాచర్ లేకపోతే ఇంకేదైనా పంపిస్తామని చెప్తే దే విల్ యాడ్ ఏ రివ్యూ అనమాట. అలా మీరు బిజినెస్ ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో లేకపోతే వాళ్ళు మీరు ఇంకో నెక్స్ట్ టైం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఐ విల్ గివ్ ఏ సమ్ కూపన్, అడిషనల్ కూపన్ కోడ్, యూ కెన్ అప్లై దట్ కూపన్ కోడ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ 50 ఆఫ్ 100 ఆఫ్ అంటే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు అనమాట, ఇంకా ఖుషిగా అవుతారు. అతని ద్వారా మనం సెపరేట్ గా మనం నెట్వర్క్ పెంచుకుంటూ పోయామనుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అనమాట. సో రివ్యూస్ అనేది ఇంపార్టెంట్ సార్. సెకండ్ వన్ వచ్చేసి ఆ మార్కెట్ లో కాంపిటీటర్స్, అంటే మీలాగా అమెజాన్ లో సెల్లార్ లో ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారో చూడండి. వాళ్ళు ఎలా కంటెంట్ పెడుతున్నారు, హౌ దే ఆర్ డిస్ప్లేయింగ్ దేర్ ప్రోడక్ట్స్, టైటిల్ ఎలా పెట్టారు, ఫీచర్స్ ఎలా పెట్టారు, మనం దాని తగ్గట్టు బీట్ చేస్తున్నామా లేదా. సో మీది ఒక కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ తగ్గట్టు ఆల్రెడీ 10ల కొద్ది 100ల మంది ఉంటారనమాట. సో మీరున్న లొకేషన్ తగ్గట్టు చార్జెస్, ఒకటి చార్జెస్ దగ్గర కాంప్రమైజ్ కావాలి, తర్వాత వచ్చేసి కంటెంట్ దగ్గర మీరు గట్టిగా కూర్చుంటే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది సార్. ఇవి రెండు లేదు అంటే మీరు అమెజాన్ లో ఇన్బిల్ట్ గా మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? వీ హ్యావ్ దిస్ ఆప్షన్ అరుణ్ కుమార్. థ్యాంక్ యూ. ట్రై టు ఫోకస్ ఆన్ రివ్యూస్, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీ, నేను తర్వాత ఓపెన్ చేస్తున్నా మా askgroup.net.in అన్నారు కదా, ఐ విల్ చెక్ ఇట్. సార్ మీరు చెప్పిన ఈ టాపిక్స్ ఏ టాపిక్ తర్వాత మనం జాబ్స్ ఆఫ్టర్ SEO యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్. అలెక్యా యూ కెన్ అప్లై ఆఫ్టర్ SEO. ఇది 35 to 40 days లోపల మీకు అయిపోతుంది. 2 months లోపల కొంచెం ఫాస్ట్ గా చెప్పేసి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే సబ్జెక్ట్ థియరిటికల్ గా నేను చెప్పుకుంటా పోతా కాబట్టి కొంచెం నేను కాంప్రమైజ్ అవుతున్నాను. ఇంటర్న్షిప్ లో ఉంటుంది కదా, అక్కడ మీరు రేపు కంపెనీకి వెళ్ళి చేయాల్సిన వర్క్ మొత్తం లైవ్ ప్రాక్టికల్ గా చేపిస్తాను. నేను చెప్తాను, మీకు టాస్క్ ఇస్తాను, టాస్క్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు జాబ్ వచ్చినట్టే, ఓపెన్ గా చెప్తున్నాను. సో ఇక్కడ బ్యాలెన్స్ చేస్తాను, అక్కడ కూడా బ్యాలెన్స్ చేస్తాను. ఇవి రెండు బ్యాలెన్స్ చేసి ఎవరైతే ఎండింగ్ వరకు ఉంటారో యు ఆర్ గోయింగ్ టు బి హాట్ కేక్. ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. యూ క్యాన్ గో హెడ్ అమ్మా. ఓకేనా? యా అర్జున్ చెప్పండి. అర్జున్ హాయ్. అర్జున్ హాయ్. అది నాకు ఒక స్మాల్ డౌట్ సార్. యాక్చువల్ గా నేను మెటా యాడ్స్ రన్ చేస్తాను. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, రీసెంట్ గా నేను అరుణాచలం వెళ్ళాను. నేను iOS యూజ్ చేస్తాను, యాపిల్ ఫోన్. దాంట్లో డిఫాల్ట్ గా మనము లొకేషన్ GPS ఆన్ చేస్తాం కాబట్టి నాకు అక్కడున్న యాడ్స్ అన్ని వచ్చాయి. కరెక్ట్. ఇన్ కేస్ మనం ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తే వాళ్ళు GPS ఆఫ్, అంటే ఏదైనా మొబైల్లో మనం GPS ఆఫ్ చేసినా మనకి ఆ యాడ్స్ వస్తాయా? కంపల్సరీ అండి. మీరు ఇంటర్నెట్ GPS తో సంబంధం లేదు, మీరు ఇంటర్నెట్ ఆన్ చేస్తే అది IP అడ్రస్ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది లొకేషన్ ఎక్కడ ఉందా అని చెప్పేసి. ఓకేనా? అది లొకేషన్ మీరు GPS ఆన్ ఉంటే ఇంకొంచెం అక్యురసీ ఉంటుంది. GPS ఆఫ్ చేసి మీరు ఇంటర్నెట్ ఆన్ చేశారనుకోండి తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే మీకు ఇంటర్నెట్ ఎలా వస్తుంది సార్ అంటే ఆ దగ్గరున్న టవర్ నుంచి మీకు సిగ్నల్ అనేది వస్తుంది. ఆ టవర్ ఎక్కడ తీస్తారంటే అక్కడ ఉన్న లొకేషన్ అరుణాచలం లొకేషన్, అది ఆండ్రాయిడ్ అయినా iOS అయినా టవర్ నుంచే సిగ్నల్ తీసుకోవాలి. ఆ టవర్ ఎక్కడ ఉందంటే ఆ రిఫరెన్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ తగ్గట్టు వచ్చేస్తుంది. మీరు GPS ఆన్ లో పెట్టుకున్నారు అనుకోండి ఇంకొంచెం అక్యురసీ ఉంటుంది అనమాట, మీటర్స్ పరంగా అక్యురసీ ఉంటుంది అంతే. అండ్ ఇంకోటి సార్, నా సొంతంగా CRM బిల్డ్ చేసుకున్నాను లవబుల్లో. ఓ నైస్ అర్జున్, ఐ గాట్ యు మాట. అండ్ నాకు ఒక స్మాల్ డౌట్స్ ఏంటంటే, నేను వాట్సాప్ దాంట్లో బల్క్ API ఇంటిగ్రేషన్ చేశాను, కానీ నేను ఆల్ కాంటాక్ట్ సెలెక్ట్ చేసి సెండ్ చేసినప్పుడు అది వెళ్ళట్లేదు. లేదండి, అది వాట్సాప్ బిజినెస్ API అనేది చాలా టఫ్ అన్నమాట. సో మీకు రియల్ టైమ్ లో చెప్తాను. అది మీరు మీ యొక్క బిజినెస్ కి ప్రాపర్ గా అప్రూవల్ తీసుకోవాలి. ఇప్పుడు మేడం గారు అన్నారు కదా, వాళ్ళ బిజినెస్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే బ్యాంక్ అంటే
మీకు వచ్చిన జిఎస్టీ లైసెన్స్, జిఎస్టీ ఒకటి, బ్యాంక్ ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేసి డొమైన్ వెరిఫికేషన్ చేసుకొని తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ మొత్తం రివ్యూ చేసి ఇస్ గోయింగ్ టు అప్రూవ్ ద అంటే ఒక టిక్ మార్క్ అనేది వస్తుంది అనమాట, బిజినెస్ మేనేజర్ అకౌంట్ అప్రూవ్డ్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మీరు వాట్సాప్ బిజినెస్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా 24 to 48 hours లో అయిపోతుంది, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఓకేనా? అండ్ అప్పుడు ఒకటి నాకు అప్పుడు మీరు అది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి స్మాల్ డౌట్ ఏంటంటే సార్, నేను వేరియస్ అంటే ఐ మీన్స్ స్పాన్సర్ చాట్స్ కి నేను రెస్పాండ్ అయినప్పుడు నాకు ఆటోమేటిక్ గా నేను లీడ్ ఫిల్ చేయగానే నాకు ఒక ఎస్ఎంఎస్ రావడం అండ్ వాళ్ళ డేటా Hmm. అంటే ఐ మీన్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు రావడం జరుగుతుంది. అంటే హౌ టు ఆటోమేట్ దట్? యా, వీ హ్యావ్ ఎ సెషన్, ఐ విల్ గివ్ ద ఓవర్వ్యూ. ఎవరైనా ప్రాజెక్ట్ తీసుకొని వస్తే ఇప్పుడు శిరీష గారు, అనే అమ్మాయి మేడం గారు చెప్పారు, నిజంగా వాళ్ళు నాకు యాక్సెస్ ఇస్తే ఐ విల్ షో కేస్. ఒకటేసారి ఎస్ఎంఎస్ అనేది ఎలా, ఎస్ఎంఎస్ కావాలంటే యూ మస్ట్ టేక్ ద డిఎల్టీ అప్రూవల్ అనేది తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఎస్ఎంఎస్ హెడర్ ఇస్తారు, హెడర్ తోని మనం ఆటోమేషన్ చేస్తాం. లేదంటే మాదే అనుకోండి, మాదే చెప్తాం అన్నమాట. వీఆర్ గోయింగ్ టు టేక్ ఎస్ఎంఎస్ ఆటోమేషన్ దిస్ మంత్. ఒకసారి అది అప్రూవ్ అయిన తర్వాత మీకు చెప్తాం. ఓకేనా? దిస్ విల్ బి కవర్డ్ అండి, దిస్ విల్ బి కవర్డ్, నథింగ్ టు వరీ. ఓకే. శుభు యా, శుభు గారు, యా ప్లీజ్ వాసు. యా సార్, చెప్పండి సార్. మీరు ఏ రోజు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? ఆ సిలబస్ షెడ్యూల్ ఏమైనా ఉందా మనకి? ఉంది సార్, నేను పంపిస్తాను. నేను ఇక్కడ ఏమవుతుందంటే సిలబస్ పంపిస్తే ఏమైంది సార్ అంటే మా ఫస్ట్ బ్యాచ్ కి కొంతమంది వాళ్ళకి నచ్చిన టాపిక్స్ వస్తున్నారు అన్నమాట. ఓకే ఓకే ఓకే. అదొక ప్రాబ్లం కాబట్టి లేదు అక్కర్లేదు, మీరు Hmm. కంటిన్యూ చేయండి. బాగుంది, బాగా చెప్తున్నారు, డీటెయిల్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. నా ఉద్దేశంలో ఎవరు ఇంత డీటెయిల్ గా చెప్పరు. బట్ Thank you, అప్రిషియేట్ యూ. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఓకే, యూ గో హెడ్ యాజ్ పర్ యువర్ షెడ్యూల్ అండ్ సిలబస్. డెఫినెట్లీ వసీ గారు, మీలాంటి Okay. కాంప్లిమెంట్స్ కావాలి నాకు, మీలాంటి వాళ్ళ నుంచి ఎక్కువ కాంప్లిమెంట్స్ కావాలి. రియల్లీ థ్యాంక్ యూ అండి, రియల్లీ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ నర్సప్ప. నేను మీ కామెంట్ చూశానండి, మీ కామెంట్ కి వస్తున్నాను. 7 o'clock కి షిఫ్ట్ చేయమంటున్నారు. ఇక్కడ నేను ఆఫ్లైన్ కొలాబరేషన్ ఉన్నాను అన్నమాట. స్టూడెంట్స్ వస్తున్నారు. సో నాకు ఎప్పుడైతే డబుల్ డిజిట్ 10 members నాకు ఆఫ్లైన్ ఉన్నారు అనుకోండి, ఐ విల్ కంటిన్యూ టు 6:30 PM to 8 PM. ఒకవేళ 10 members రీచ్ కాలేదు అనుకోండి, ఐ విల్ గో ఫర్ 7 PM. ఇది ఇంకా పెండింగ్ లో ఉంది, ట్రై టు అడ్జస్ట్ ఫర్ సమ్ టైమ్. ఓకేనా నర్సప్ప? యా, థ్యాంక్ యూ నర్సప్ప. యాక్చువల్ గా నెక్స్ట్ కామెంట్ మీరే చెప్తున్నాను నేను, అందుకని. ఓకేనా? యా, థ్యాంక్ యూ నర్సప్ప. సార్ క్వెరీస్ అడగొచ్చు సార్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీరు అడిగితే మీ లోపల ఉన్న భయం ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో తప్పుగా అనుకోకండి, వేరే వాళ్ళకు కూడా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఓహో, నేను కూడా అడగొచ్చు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సార్ ఫ్రెండ్లీగా ట్రీట్ చేయండి సార్, నేనేం అనుకోను. ఓకేనా? యా, చెప్పండి. ఎస్ యూ క్యాన్ నర్సప్ప, యూ క్యాన్. లిటిన్ Actually, I was traveling, so I was not able to speak, sir. నర్సప్ప వాయిస్ కొంచెం క్లారిటీ లేదండి, సారీ. ఒక్కసారి. క్రాంతి చెప్పండి, ఏదో చెప్పడానికి ట్రై చేశారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ క్రాంతి, చెప్పండి. సార్ మాది యాక్చువల్ నా క్లినిక్ ఉంది, ఫిజియోథెరపీ క్లినిక్ ఉంది, రన్ అవుతుంది. ఓకే, నైస్. జిఎంబి లో రివ్యూస్ ఇస్తారు కదా, కొంతమంది అవును. ఇచ్చిన రివ్యూస్ ఓకే డిస్ప్లే అవుతాయి, కొంతమంది ఏమో ఇచ్చినప్పుడు షో అవుతాయి ఒక 4 days తర్వాత, లేకపోతే 1 week తర్వాత, 1 month తర్వాత కరెక్ట్. పోతూ ఉంటాయి. సో ఏంటంటే దానికి సొల్యూషన్ కానీ లేకపోతే సింపుల్ ఏం లేదు సార్, అది ఓల్డ్ అకౌంట్ పాత అకౌంట్ అనుకో ఎంబటి అప్రూవల్ వస్తుంది. కొత్త అకౌంట్ సిస్టమ్ వచ్చినట్టు కావాలని చెప్పి ఇస్తున్నారు అనుకోండి, కొంచెం పాలసీస్ అనేది సెట్ చేసింది సార్, స్పామ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. మల్టిపుల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని గుడ్ వేయడం, బ్యాడ్ వేయడం ఇప్పుడు మార్కెట్ లో మీకు తెలిసిందే కదా. సో దాన్ని ఫిట్ చేయడానికి ఇలా తీసుకుని వచ్చింది అనమాట. సో మస్ట్ వెయిట్ 7 to 10 working days అయితే మీకు అయిపోతుంది అనమాట. ఈ రోజు ఉన్న రూల్ రేపు ఉంటుందో లేదో తెలియదు అనమాట. ప్రస్తుతం వాళ్ళు ఆల్రెడీ చాలా రివ్యూస్ చేసి వాళ్ళ అప్రూవల్ ఉన్నారనుకోండి, ఇప్పుడు కొత్త రివ్యూ చేస్తే ఎంబటే డిస్ప్లే అయిపోతుంది అనమాట. వాళ్ళ అకౌంట్ ఏమైనా ఇష్యూ ఉంది, కొత్త అకౌంట్స్ ఉన్నాయి, ప్రాపర్ గా వాడడం లేదు, ఇంకా ఫోర్స్ఫుల్ గా ఒక కాపీ పేస్ట్ చేసి చేస్తున్నారు అనుకోండి, ఆ అకౌంట్స్ అనేది కొంచెం డిలే ఉంది. నాకు పర్ఫెక్ట్ గా తెలియదు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్. ఓకేనా క్రాంతి గారు? ఓకే అండి, ఓకే సార్. యా, థ్యాంక్ యూ. స్పామ్ ని అవాయిడ్ చేయడానికి అలా చేస్తున్నారు ప్రస్తుతం అయితే గూగుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ 20+ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ అన్నారు కదా, అవి ప్యారల్ గా కవర్ చేస్తారా? 100% కవర్ అవుతుందమ్మా. ప్రతి ఒక్క మాడ్యూల్ తర్వాత ఐ విల్ షోకేస్ సంథింగ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఓకేనా? యా సార్, ఐఎమ్ వెరీ న్యూ టు డిజిటల్ మార్కెటింగ్. విచ్ సబ్జెక్ట్ ఈజీ టు లెర్న్ అండ్ అర్న్ ఫర్ మీ? వెబ్సైట్ డిజైన్ అండ్ ఎస్సీఓ ఇస్ అల్టిమేట్ అమ్మా. వెబ్సైట్ డిజైన్ అండ్ ఎస్సీఓ. నాకు ఇది వద్దు సార్, ఈ హెడేక్ వద్దు సార్ అంటే, నేను అడ్వర్టైజ్మెంట్ మీద పోవాలంటే మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ నేర్చుకున్నా చాలు.
సో మీకు SEO ఒకటి అర్థమైంది అనుకోండి, దట్ విల్ బి ఆల్ రౌండర్ సొల్యూషన్ అనమాట. మీకు ఆల్ ఇన్ వన్ బుక్స్ చూస్తుంటారు చిన్నప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ కూడా స్పెక్ట్రమ్ సిరీస్ చూస్తుంటే మీకు సబ్జెక్ట్ మొత్తం ఆల్ ఇన్ వన్ ఫార్మాట్ లో వస్తుంది. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ వచ్చేసి ఏమైందంటే గ్రూప్స్ ఎగ్జామ్ లో LTV అనేది వచ్చింది, LTR లాస్ట్ టైం రివిజన్ అనేది వచ్చింది. సో మీరు అట్లా కావాలనుకోండి, యూ క్యాన్ గో ఫర్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ విత్ SEO అల్టిమేట్ అనమాట. లేదు సార్ అంటే మెటాక్స్ అండ్ గూగుల్ యాప్స్ నేర్చుకొని విత్ ట్రాకింగ్ వెళ్తే మార్కెట్ కి సెట్ అనమాట. మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అనుకుంటే. ఆఫ్లైన్ క్లాస్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మనకు అమీర్పేట్లో ఉందండి, అమీర్పేట్లో ఉంది. ఓకేనా అర్జున్? ఫ్రీలాన్సింగ్ విల్ బి డిస్కస్డ్ అండి. ఫ్రీలాన్సింగ్ ఆల్రెడీ లాస్ట్ లో రాసింది కదా సువర్ణ, ఇట్ విల్ బి డిస్కస్డ్. ఓకే, ఎస్ ప్లీజ్ చెప్పండి ఆలియా అండ్ లిఖిత్ వన్ బై వన్. ఆలియా యూ క్యాన్. సార్ నేను హౌస్ వైఫ్, మొత్తానికి ఫ్రెషర్, చాలా గ్యాప్ వచ్చింది నాకు స్టడీస్ అయిపోయి. ఓకే, నథింగ్ టు వరీ అమ్మా, నథింగ్ టు వరీ. అదే చేయగలనా అని కొంచెం కాన్ఫిడెంట్ గా లేదు. ఏం లేదమ్మా, మీరు వాట్సాప్ ఆడడం వస్తుందా? సపోర్ట్ కావాలి మీరు. డెఫినెట్ గా అమ్మా, మీరు రెగ్యులర్ గా వచ్చి క్లాసెస్ వింటే ఒక డే కాకుండా రెండో డే కాకుండా మూడో డే, అంటే ఈ క్లాసెస్ అని ఎట్లుంటాయంటమ్మా, ఫస్ట్ కొన్ని బేసిక్స్ చెప్పుకుంటా పోతాను, తర్వాత ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది. ఆఫ్టర్ 5th డే 6th డే కానీ మీకు కంప్లీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి ఫినిషింగ్ దగ్గర ప్రాక్టీస్ చేశారనుకోండి, సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అనమాట. ఏం కాదమ్మా, ఏం కాదు. ఓకేనా? నాది ప్యూర్ ఎలక్ట్రానిక్స్, MS ఎలక్ట్రానిక్స్, OU సెకండ్ ర్యాంక్ హోల్డర్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్. సో నేను డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకున్నా అంటే కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా నాకు తెలియదు అనమాట, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నేర్చుకున్నాను అనేది మీకు చెప్తున్నాను. సో రియల్ టైమ్ లో కూడా మీరు కొంచెం టైం కేటాయించండి చాలు. మీలాగా చాలా మంది మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. చేయొచ్చు. ఆలియా గారికి మనం చెప్దాం అనుకున్నాను. నేను ఇలాగే నాకు వస్తుందా రాదా అని చెప్పి నేను చాలా ఇయర్స్ వేస్ట్ చేశాను. I think I did joining now. Nice. Okay. Thank you. आप बेफिक्र क्लास कंटिन्यू कर सकते हैं. हाँ. Thank you sir. Thank you ఆలియా గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నరేందర్, చెప్పండి. సార్ ఇప్పుడు మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ మీరు AI టూల్ ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందని చెప్తారా, లేదంటే AI టూల్స్ అన్ని సపరేట్? లేదండి, నేను ప్యారల్ గా చెప్పుకుంటా పోతాను, మీకు అర్థమైపోతుంది. డొమైన్ సెలెక్షన్ నుంచి ఎండింగ్ మాడ్యూల్ వరకు మీకు చెప్తాను. ఎక్కువ మనం వాడేది ఏంటి అంటే ChatGPT. ఓకేనా? దాని తర్వాత ఇమేజెస్ కోసం కొన్ని, వీడియోస్ కోసం కొన్ని, డొమైన్ సెలెక్షన్ కోసం ఒకటి, స్ట్రాటజీస్ కోసం ఒకటి, ఐడియాస్ కోసం ఒకటి, కాపీ రైటింగ్ కోసం ఒకటి, అట్లా మల్టిపుల్ తగ్గట్టు ఉందన్నమాట. మీకు ఆ లింక్ కూడా పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ గానే ఉందన్నమాట. సో వెన్ ఐ ఓపెన్ AI-digital.marketing/blog అని చెప్పేసి మీకు ఓపెన్ చేస్తే ఇది మనకు ఉందన్నమాట. యూ కెన్ గెట్ ఇట్ అనమాట. సో నేను చెప్పడం మర్చిపోయినా కానీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లాగ్ వీ హావ్ డన్ ఇన్ జస్ట్ 2 or 3 days అనమాట, డన్ బై అవర్ టీమ్ మెంబర్ చిన్మయానంద్. ఓకేనా? ఐఎమ్ డ్రాపింగ్ ద కామెంట్ హియర్. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే ఏం అవసరం, యూ క్యాన్ గో హెడ్ అండి, నథింగ్ టు వరీ. ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది లైట్ తీసుకోండి. కాన్వా ప్రో వర్షన్ ఇవ్వండి అమ్మండి. మేము కాన్వా ప్రో వర్షన్ ఇవ్వము, బట్ ఇట్స్ ఎ డెడ్లీ చీప్. వాళ్ళు అఫీషియల్ గానే 2000కి ఇచ్చేస్తున్నారు. యూ కెన్ బై ఇట్, 100% వర్త్. థ్యాంక్ యూ సువర్ణ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పృథ్వీరాజ్ సేమ్ ఎడ్యుకేషన్ ఏం కాదండి పృథ్వీరాజ్ సార్. అఫ్లేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, JNTU అనేది ఉంది. కొన్ని కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీతో అఫిలియేట్ అవుతుంది. అంటే ఏంది, ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేస్తుంది. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినందుకు కొంచెం అమౌంట్ అనేది తీసుకుంటుంది. ఎవరు? యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారు. యూనివర్సిటీ ఫీజు అంటాం. ఇక్కడ కూడా ప్రోడక్ట్ అమ్మేటప్పుడు ఏంటంటే, సో నేను ఒక్క నమ్మాలనుకో, నేను చెప్తే కొంటారో లేదో తెలీదు, అదొక పర్సన్ కి బ్రాండ్ అనేది ఉందన్నమాట. అతను ప్రమోట్ చేశాడు అనుకోండి, ఓకేనా, దాన్ని మనం ఏమంటాము, దాని ద్వారా అతనికి సేల్ జరిగింది కాబట్టి ఐ విల్ గివ్ దట్ కమిషన్. దాన్నే మనం అఫ్లేట్ అనేది అంటాం అనమాట. వీ హ్యావ్ డీటెయిల్ సెషన్, నథింగ్ టు వరీ. ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? యా, థ్యాంక్ యూ అండి. సార్ అడగొచ్చు సార్, ఎవరు అడిగారు? ఐ స్టాప్ యూ. ఐ విల్ క్లోజ్ ఇన్ 5 minutes. చెప్పండి లితిన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లితిన్, చెప్పండి. సార్ ఇది డొమైన్ హోస్టింగ్ ఉంటుంది కదా సార్, అది అంటే ఏమైనా పర్చేజ్ చేయాలన్నా మనకి ఏమైనా ఫ్రీగానే ఇస్తారా? ఒక్క రూపాయి కూడా పే చేయకండి సార్. నేను చెప్తాను, ఎప్పుడు కొనాలో చెప్తాను, అది మీ ఇష్టం. మీరైతే ఈ 3 months ఏదైతే నేను మీకు కమిట్మెంట్ ఇచ్చానో ఫుల్ ప్రాక్టీస్ చేయండి. రియల్ టైమ్ లో కూడా అది వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఫోన్ కాబట్టి 10,000, 20,000, 50,000, ₹1,00,000 పెట్టి కొంటా. అదే 2-wheeler కొనమని డ్రైవింగ్ రాకుండా 2-wheeler కొంటే ఏమవుతుంది? దెబ్బకు అడ్డం పడతాం. 4-wheeler తీసుకుని యాక్సిడెంట్. సో మీకు ఇండస్ట్రీ ప్రాక్టీస్ అనేది ఇక్కడ అలవాటు అయిపోతుంది.
తర్వాత మీరు ఒక్కసారి ప్రాక్టీస్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకుండా కొట్టుకుంటా పోతారు మార్కెట్ లో. ఇది కూడా అంతే, సబ్జెక్ట్ కూడా. ట్రై టు ఫోకస్ ఆన్ స్కిల్స్, ఆటోమేటిక్ అది రియల్ టైం వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. అంటే బ్లూ హోస్ట్ అట్లా హోస్టింగ్ అంటే ఏమైనా ప్లాట్ఫామ్ ఏమన్నా? నేను మీకు చెప్తానండి, నేను రియల్ టైమ్ లో చూపిస్తాను. మీ ముందు ఒక డొమైన్ తీసుకుంటాను, దానికి హోస్టింగ్ ఇంటిగ్రేషన్ ఇస్తాను, సీడర్ ఇంటిగ్రేషన్ ఇస్తాను. యూ ఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ. యా, ఎఫ్ఎంటి కంప్యూటర్స్, ప్లీజ్ చెప్పండి అమ్మా. ఐ డోంట్ నో యువర్ నేమ్. సుకన్య. చెప్పమ్మా సుకన్య గారు, మా అమ్మగారి పేరు చెప్పండి అమ్మా. యా, సార్ యాక్చువల్లీ నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను అని మీకు చెప్పాను కదా క్లాస్ లో ఆ రోజు. అవునమ్మా. వాట్సాప్ క్యాంపెయిన్ అనేది రన్ చేసిన సార్, బట్ జంక్ లీడ్స్ వస్తున్నాయి ఫ్రీలాన్స్ క్లయింట్స్ నా కోసం. ఓకే, ట్రై టు మేక్ ఏ ఆడియన్స్ ఫిల్టర్ అమ్మా. ఆన్సర్ ఈస్ సింపుల్. లొకేషన్ టార్గెట్ 2 to 5 kilometers పెట్టుకోండి. అది ఫిజికల్ లొకేషన్ అయితే. ఆన్లైన్ లొకేషన్ అయితే మల్టిపుల్ ఏరియాస్ ఎగ్జాక్ట్ గా ఫిల్టర్ అనేది చేసుకుంటే అయిపోతుంది. కంపల్సరీ యూ మస్ట్ యాక్సెప్ట్ ద జంక్ లీడ్స్. దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదు. జంక్ లీడ్స్ ని తక్కువ చేయడానికి ఫిల్టర్స్ అనేది అప్లై చేస్తే అయిపోతుంది. సో మీరు ఏ బిజినెస్ రన్ చేస్తున్నారో తెలుసుకోవచ్చానని, ఇఫ్ యూ డోంట్ మైండ్? లేదు సార్, అదే ఫ్రీలాన్సింగ్ చేయడానికి క్లయింట్స్ కోసం అనేసి రన్ ఓకే ఓకే, అర్థమైందమ్మా. దానికి మీరు కావాలంటే ఏం చేస్తారంటే, ట్రై టు షోకేస్ యువర్ వర్క్. మీ వర్క్ ని షోకేస్ చేసుకుంటే వాళ్ళే మిమ్మల్ని కమ్యూనికేట్ అవుతారు. దానికి యాడ్స్ కంటే సో మీకు ఇట్లా వెబ్సైట్ మీరు 10 days ఆగండి అమ్మా, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ట్రై టు వెయిట్ ఫర్ జస్ట్ 10 days. యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సుబ్బు గారు, ఇంకో చిన్న క్వశ్చన్. యా, ప్లీజ్. నాది హోస్టింగ్ ఉంది ఒకటి, బిగ్ రాక్ ది. ఇంకో 2 years వ్యాలిడిటీ ఉంది దాన్ని. ఓకే. డొమైన్స్ నేను మళ్ళీ రెన్యూ చేయలేదు, అది క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు సపరేట్ వేరే డొమైన్ తీసుకోవచ్చు కదా, లేకపోతే బిగ్ రాక్ లోనే తీసుకోవాలా? లేదండి, ఇస్తారు. మీరు డొమైన్ ఒక దగ్గర, హోస్టింగ్ ఒక దగ్గర తీసుకొని మీరు అది డిఎన్ఎస్ అనేది ఉంటుంది అనమాట, నేమ్ సర్వర్స్. హోస్టింగ్ ఒక నేమ్ సర్వర్స్ తీసుకొని వెళ్ళి మీరు ఆ డొమైన్ కి ఇచ్చారనుకోండి, దట్ విల్ బి గుడ్, నథింగ్ టు వరీ. ఓకే, నేను అయితే ఇప్పుడే తీసుకోను డొమైన్, మీరు క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకుంటాను. డెఫినెట్ గా అండి. క్రాస్ డొమైన్ హోస్టింగ్ అంటే మీరు గోడాడీలో తీసుకోండి, నేను హోస్టింగర్ ద్వారా మీకు హోస్టింగ్ ఇస్తాను. సో అలా కూడా చాలా మందికి అర్థమైపోతుంది సబ్జెక్ట్ అనేది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి శివకుమార్. సార్, ఇదే మనకి డిజిటల్ మార్కెటింగ్ మీద ఎంఎన్సీ కంపెనీలలో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అవును, చాలా ఉన్నాయండి. సో అదే మన కాగ్నిజెంట్ లో కూడా చూశాను, ఉంది కాకపోతే సర్టిఫికేట్ లేదని చెప్పి ఆగిపోయా. సో మనకి మీరు నేర్పించే దాంట్లో దానికి రిలేటెడ్ స్కిల్స్ అట్లా ఉంటాయా సార్? ఆల్రెడీ మన దాంట్లో చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎంఎన్సీస్ లో చేస్తున్నారండి. ఓకేనా? నథింగ్ టు వరీ, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ స్కిల్స్. నేను ఇచ్చిన తర్వాత 10x బెటర్ గా ఎలా ప్రిపేర్ కావాలో అలాంటి చీట్ షీట్స్, సీక్రెట్స్, అఫీషియల్ రిసోర్సెస్ అన్ని చెప్తాను అనమాట మీకు. ఓకేనా? సో నథింగ్ టు వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ శివ. చెప్పమ్మా. సార్, ఎంఎన్సీ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? చెప్పలేమమ్మా, ఇంకా మాక్సిమం అయితే ఉండవు. ఒకటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. కంప్లీట్ గా ఇప్పుడున్న మార్కెట్ లో వచ్చిన తర్వాత దే ఆర్ ప్రిఫరింగ్ ఆన్ సైట్ ఉంది. ఇంకా తప్పదు, ఉమెన్ వచ్చేసి మ్యారీడ్ అయ్యి కొంచెం ఇబ్బంది ఉంది అనుకోండి, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇస్తున్నారు అనమాట. సో అది కూడా హైబ్రిడ్ వర్షన్ లో ఇస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ అనేది తక్కువ ఎంఎన్సీస్ లో, స్టార్ట్అప్స్ లో మీరు ట్రై చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి రిజల్ట్స్ అనేది చూపాలి. ఇంకొక కంపెనీకి కొన్ని రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి నేను దాన్ని గన్ షాట్ గా ఒక లైన్ లో ఆన్సర్ అనేది చెప్పలేనమ్మా. ఓకేనా? అంటే సార్, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కష్టమేనా? అది కంపెనీకి డిపెండ్ అయి ఉంటుందమ్మా. యూ కెన్ గో ఫర్ స్టార్ట్అప్స్ లో చెప్పలేమమ్మా. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో మొత్తం అటు ఇటు ఉందన్నమాట. సో మీరు ఫ్రీలాన్స్ రిలేటెడ్ కావాలంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి. మీకు గన్ షాట్ గా చెప్పలేనమ్మా ఆన్సర్, అంతే. గన్ షాట్ గా చెప్పలేను, చాలా మారుస్తున్నారు ఇప్పుడు. ఓకేనా? ఉన్నాయి అంటే ఉంటాయి, లేదు అంటే ఉండవు. 50-50 ఇస్తారు. కొంతమంది వీక్లీ 1 hour ప్రైస్ వచ్చి పోమని చెప్తారనమాట కిడ్స్ ఉన్న వాళ్ళని. అదైతే స్టాండర్డ్ గా ఉందన్నమాట, ఇప్పుడు కూడా ఉన్నది. యాక్చువల్లీ ఫ్రీలాన్సింగ్ చేస్తే ఏంటంటే క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ అర్థం అవడం కొంచెం కష్టం. మనం చెప్పింది క్లయింట్స్ వినరు. క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇది కాదు అని చెప్పిన అదే చేయాలని పట్టుబట్టి ఉంటారు కదా సార్, అది ఫ్రీలాన్సింగ్ లో కొంచెం కష్టం అవుతుంది. ఏమి కాదమ్మా, మీకు అది అర్థమైపోతుంది. నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థమైపోతుంది. దాన్ని ఎలా క్లయింట్ తో ఎలా డీల్ చేయాలో కూడా స్కిల్స్ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకేనా? డన్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ వెరీ గుడ్ క్వశ్చన్స్ టుడే. రేపు కూడా ఇలాగే కంటిన్యూ చేద్దాం. 1 hour 15 minutes నా సెషన్ ఉంటుంది. తర్వాత యూ కెన్ ఆస్క్ మీ క్వెరీస్.
ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ కావాలంటే ఎక్స్టెండ్ చేయడానికి కూడా నేను రెడీ. ఓకేనా? సో ఇప్పటివరకు జరిగింది థియరిటికలే. రేపు నేను రియల్ టైమ్ సబ్జెక్ట్లోకి వెళ్తాను అనమాట. ఓకేనా? గెట్ రెడీ ఫర్ దట్. టుమారో వీ హ్యావ్ ఎ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్. గెట్ రెడీ ఫర్ టుమారో సెషన్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఈవినింగ్. బై బై. విల్ మీట్ టు టుమారో. థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్స్ ఆల్. పృథ్వీరాజ్ చెప్దాం అనుకుంటున్నారు. అడుగుతున్నారు ఏది ఏది ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి అడుగుతున్నారు. ఎగ్జామ్స్ ఆలియా గారు. ట్రై చేస్తున్నామండి. ఆఫ్టర్ కంప్లీట్ కోర్స్ ఎగ్జామ్స్ ఉంటుందా? ట్రై చేస్తున్నాం ఆలియా. డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు ట్రై. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్. చెప్పమ్మా. సార్ ఆఫ్టర్ గూగుల్ యాడ్స్ డిస్ప్లే సెర్చ్ ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్, సర్టిఫికేషన్ ఎగ్జామ్. ఇది మీకు గూగుల్ ద్వారా ఎలా క్రాక్ చేయాలో నేను మీకు చెప్తానమ్మా. గూగుల్ సర్టిఫికేషన్, మెటా సర్టిఫికేషన్ అయితే పేడ్, గూగుల్ సర్టిఫికేషన్స్ ఫ్రీ. అదే కాకుండా హబ్స్పాట్ సర్టిఫికేషన్స్ మార్కెట్ లో 10 కొద్ది కంపెనీస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఏ లిస్ట్. ఆ లిస్ట్ మీకు షేర్ చేస్తాం. ఎప్పుడు ఈ రోజు అయిపోయింది సెషన్. దాని రిలేటెడ్ మీకు స్టఫ్ మొత్తం ఒక డాక్యుమెంట్ ఎక్సెల్ షీట్ ఇస్తాం అనమాట. దాని లోపల ఎలాంటి సర్టిఫికేట్స్ చేసుకోవాలి ఐ విల్ గివ్ 1 hour ఓవర్వ్యూ. మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? డన్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ. అసైన్మెంట్స్ ఉంటాయండి. నథింగ్ టు వరీ. ఎగ్జామ్స్ అనే దగ్గర వీఆర్ టెస్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. కొంచెం టైం పట్టొచ్చు. సరే ఈ సర్టిఫికేట్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుందా సార్? హాట్స్పాట్ లో విన్నాను కొన్ని. ఇదే చేస్తే వెయిటేజ్ 100%. ఇక్కడ మనది ఏంటంటే డొమైన్ వాలిడేషన్, అంటే సర్టిఫికేట్ వాలిడేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు వెరిఫై సర్టిఫికేట్ అని కొట్టారనుకోండి. సో మీకు ఒక సర్టిఫికేట్ మీద ఒక నంబర్ ఉంటుంది. ఇక్కడ వెరిఫై చేసుకొని వాలిడేటర్ అని కొడితే మన స్టూడెంట్ మేము అఫీషియల్ గా రిలీజ్ చేసి వాళ్ళ కోర్స్ ఎన్రోల్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని చూశారనుకోండి. ఇక్కడ వాలిడేషన్ వస్తుందంటే హై అండ్ యాక్సెప్టబుల్ అన్నమాట. సో మార్కెట్ లో ఫోటోషాప్ లో లేకపోతే కొన్ని టూల్స్ లో లేకపోతే డాక్యుమెంట్స్ లో చేస్తారు, కాన్వాలో చేస్తారు. దానికి సీరియల్ నెంబర్ వాలిడేషన్ లేకపోతే దానికి వర్తించదు అనమాట. ఇక్కడ మీకు మా వెబ్సైట్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాలిడేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకి కావాలంటే ఎవరైతే మీకు క్రాస్ చెక్ చేయాలనుకుంటున్నారో మా వెబ్సైట్ కి వచ్చేసి వెరిఫై సర్టిఫికేట్ వెళ్ళేసి అక్కడ సీరియల్ నెంబర్ కొట్టి వాలిడేట్ అని కొడితే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అది వాలిడేషన్ ఉందా లేదా, కరెక్ట్ ఉంటేనే వాలిడేట్ అవుతుంది, లేకపోతే కాదు. వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రూఫ్ చెక్. ఓకేనా? యా రియలీ థ్యాంక్ యూ అండి. రియలీ థ్యాంక్ యూ. రియలీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ సూన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్స్. యా. బై బై.